Guru. హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శ్రీ గురు. తమ్ముళ్ళు గమనించే ఉంటారు, మన ఎస్ఎన్టీ సబ్జెక్ట్ నుంచి అంటే మనం క్లాసులో చెప్పుకున్న నోట్స్ నుంచి 75లో అంటే అవుట్ ఆఫ్ 75లో 72 బిట్స్ వరకు కవర్ అయింది. ఓకే, ఇది నేను ఏదో గాలి మాటకైతే చెప్పటం లేదు. మన స్టూడెంట్స్ అందరికీ హార్ట్లీ కంగ్రాచులేషన్స్. మంచిగా పరీక్ష రాశారు. నాకు వచ్చిన తర్వాత మంచి మంచి మెసేజ్లు, చాలా హార్ట్ఫుల్ మెసేజెస్ నాకు పంపించున్నారు. సరే, ముందు క్వశ్చన్ పేపర్ గురించి మాట్లాడుకునే ముందు నేను ఒక విషయం మీతో మాట్లాడాలి. ఎగ్జాము జరగడానికి ముందు ఒక 10 రోజులు 15 రోజులు అభ్యర్థులు పడ్డ టెన్షన్ అంతా ఇంత కాదు. ఎగ్జామ్ జరుగుతుందా జరగదా, జరుగుతుందో జరగదా అని మ్యాక్సిమం వాయిదా పడింది అని 100కి 99% నమ్మిన పరిస్థితి. ఎందుకంటే టీవీల్లో కూడా వచ్చేసింది, వాయిదా పడింది వాయిదా పడింది వాయిదా పడింది, గవర్నమెంట్ ఆర్డర్ చేసేసిందని. కానీ చివరి నిమిషంలో ఏబీపీఎస్ యూటర్న్ తీసుకోవటం, గవర్నమెంట్కి ఏబీపీఎస్కి వార్ ఉన్నట్టు కూడా మనకు టీవీలో చూపించారు హెడ్లైన్స్లో. చివరికి ముందు రోజు, ఏది ఈరోజు ఎగ్జామ్ అనుకుంటే ముందు రోజు, లేదా రేపు ఎగ్జామ్ అనుకుంటే ఈరోజు నైట్ 11:30 వరకు హైడ్రామా నడుస్తూనే ఉంది. చివరికి పాపం ఈ 15 రోజుల నుంచి కష్టపడేటువంటి అభ్యర్థులు చాలామంది ఈ అభ్యర్థుల్ని కామెంట్ చేస్తున్నారు, మీరు సరిగా చదవలేదు, అందుకే రోస్టెడ్ పాయింట్స్ అది ఇదని చెప్పి జనాల్లోకి వెళ్ళి గవర్నమెంట్ని మిస్లీడ్ చేశారు, ఏబీపీఎస్ని మిస్లీడ్ చేశారు, ఇట్లా చాలా వచ్చినాయి. కానీ ఆ మాట తప్పండి. ఎవరైనా మనసులో అది ఉంటే వెనక్కి తీసుకోండి. అరే, నా స్టూడెంట్సే ఉన్నారు, నాకు తెలిసిన స్టూడెంట్సే ఒక 2000 నుంచి 3000 మంది ఉన్నారు. ఎంత కష్టపడరు మాకు తెలీదా? 2023 నుంచి చదువుతానే ఉన్నారు వాళ్ళు. 23, 24, 25 ఏది, అది కూడా నేను మామూలుగా కోర్సు పెడితే నేను పట్టించుకునేవాడిని కాదు. రికార్డింగ్ క్లాసులు కాదు నాయి. 23 నుంచి లైవ్ క్లాసులే. 23 నుంచి ఆ సమయంలో ప్రిలిమినరీలో నాతో లైవ్ క్లాసులో మెంటర్షిప్లో ఉన్నారు. యాజ్ వెల్ as అది ప్రిలిమినరీ అయిపోయిన తర్వాత ఎస్ఎన్టీలో కూడా నాకు మెంటర్షిప్లో స్టూడెంట్స్, ఎస్ఎన్టీ, ఏపీ కానీ వీటిల్లో కూడా. అది తప్పు. ఎవరైనా మాట అంటే వెనక్కి తీసుకోండి. చాలా కష్టపడ్డారు. బాధ ఏంటంటే రోస్టర్లో మిస్టేక్స్ ఉన్నాయి. ఎట్లా అది ఇంత చదివి కూడా మాకు జాబ్ రాదేమో అని ఆక్రోషంతో, చాలా బాధతో, విపరీతమైనటువంటి వ్యధ, అది మాటల్లో చెప్పలేనిది. అది విద్యార్థులకు మాత్రమే అర్థమవుతుంది, అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి ఆ మాట అనమాకండి, అది వెనక్కి తీసుకోండి ఎవరన్నా అంటే. అది తప్పది. బాగా చదివారు. అయితే ఇప్పుడు పరీక్ష రాసి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకోటి ఏది 200 మార్కులు వస్తున్నాయి, 220 వస్తున్నాయి, కట్ ఆఫ్లు అంటున్నారు. కానీ నేనైతే నమ్మనండి. పేపర్ ఈజీ అన్నారు, కానీ ఈజీ అనే సంగతి పక్కన పెడితే అక్కడ మైనస్ మార్కు ఉన్న సంగతి మీరు మర్చిపోయారు. ఆ ఈజీ అన్నటువంటి ఆ ఉబలాటంలో ఏం చేశారంటే అన్నీ పెట్టేసుకుని పోయారు. అంత ఈజీగా ఏం లేదు పేపర్, అంత ఈజీగా ఏం లేదు. కష్టంగా అయితే లేదు, కానీ మోడరేట్ పేపర్ ఇది. దానివలన ఈజీ అనే దాంట్లో పడి కొంతమంది ఆ ముసుగులో అన్ని టకటకటక్ కొట్టేసేసారు. ఇప్పుడు చూసుకుంటే కీ ఎంత వస్తుందో వాళ్ళకి తెలుసు. నేనైతే వాళ్ళ గురించి మాట్లాడదలుచుకోలేదు, కానీ ఎంత కీ వస్తుందో వాళ్ళకి తెలుసు. 200, 220 అనేది అబద్ధం, శుద్ధ అబద్ధం. అది నమ్మద్దు. ఓకే, ఇంకోటి కట్ ఆఫ్ ఎంత ఉంది, కట్ ఆఫ్ ఎంత పక్కన పెడితే ఈ రోస్టెడ్ పాయింట్స్ గురించి పాపం ఇప్పటికీ చాలామంది విద్యార్థులు వాటి మీద ఆందోళన పడుతూ ఎగ్జామ్ సంగతి ఏంటి సార్, వాట్ నెక్స్ట్ అంటున్నారు. కొంతమంది ప్రయత్నం చేస్తూ ఉన్నారు లీగల్ ఇష్యూస్ గురించి. కాబట్టి మీకు ఆ డౌట్స్ ఉంటే లీగల్గా ఫైట్ చేయడానికి మీకు ఆ హక్కు ఉంది, ఫైట్ చేయండి. మీకు సపోర్ట్ చేయడానికి కోర్ట్స్ ఉన్నాయి, కొన్ని గ్రూప్స్ ఉన్నాయి, టెలిగ్రామ్ గ్రూప్స్. కానీ కొంతమంది అభ్యర్థులు వాళ్ళ గూగుల్ ఫామ్స్ అని మీకు అందుబాటులో పెడుతున్నారు. కొన్ని వీడియోస్ కూడా వస్తున్నాయి, చూసి విఘ్నతగా ప్రయత్నం చేయండి. ఓకే, అంటే మనకు 200 మార్కులు వచ్చాయి, 220 మార్కులు వచ్చాయి అనేది గొప్ప విషయమా కాదా పక్కన పెడితే, రోస్టర్లో మిస్టేక్స్ ఉంటే ఏమవుతుందో మీకు తెలిసిందే. ఆ GO 77 విషయాలు ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి. మళ్ళీ ఒకసారి మన వీడియోలో మాట్లాడుకుందాం. కీకి సంబంధించి కాబట్టి నాకు చెప్పాల్సిన బాధ్యత కాబట్టి నేను ముందు మీకు చెప్తున్నాను ఇది ఈ విషయాలు. ఇంకా కీ అనేది నా దగ్గర దాదాపు ఒక 3000 మంది దాకా నా దగ్గర క్లాసులు విన్నారు కాబట్టి ఎస్ఎన్టీకి సంబంధించి. ఆ కీ కూడా ఈసారి చాలా తొందరగా ఇచ్చింది కాబట్టి ఏపీఎస్సీ ఆ కీలో కూడా కొన్ని తప్పులు ఉన్నాయి.
ఆ తప్పులు ఏంటనేవి చెప్తూ కొద్దిగా ఎక్స్ప్లెనేషన్ మోడ్లో మీకు మొత్తం క్లియర్ చేసేస్తాను. ఓకే అమ్మా, ఇది నా బాధ్యత చెప్పాలి. నేను చూశాను మనకి యూట్యూబ్లో ఎస్ఎన్టీ మీద ఏం ఎక్స్ప్లెనేషన్ క్లాసులు కానీ కీకి సంబంధించి ఏం లేవు. ఏదో 1-2 ఉన్నాయేమో కానీ అంతగా నాకైతే అనిపించలేదు. సార్ మా మిత్రులకు చెప్పాలి కాబట్టి నేను మీకు ఈ క్లాసులు మొత్తం చెప్పేసేస్తాను. ఓకేనా. ఇంకోటి, నేను ఆ క్వశ్చన్ పేపరు ఆ కీ సంబంధించిన విషయాలు మొత్తం నేను ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకున్నాను సార్ అంటే ఏపీపీఎస్సీ వెబ్సైట్ నుంచి తీసుకున్నాను. ఇది ఇదిగోండి, ఇక్కడ మీకు చూపిస్తున్నటువంటి సిరీస్ అయితే ఏ సిరీస్ పేపర్ కీ తీసుకుంటున్నాను. లేదు సార్ నాకు హౌ టు అంటే మీరు ఏపీపీఎస్సీకి వెళ్ళిపోండి, చూపిస్తారు. ఏపీపీఎస్సీ వెబ్సైట్కి వెళ్ళిపోతే ఈ వెబ్సైట్లో మీకు డైరెక్ట్గా మీకు ఆన్ చేసిన వెంటనే ఫస్ట్ ఉంటుంది ఏపీపీఎస్సీ వెబ్సైట్ అని ఉంటుంది. అంటే వెబ్సైట్ ఓటీపీ రిజిస్ట్రేషను, ఆన్లైన్ అప్లికేషన్, డౌన్లోడ్, హాల్ టికెట్ ఇవన్నీ ఉంటాయి కదా. వెబ్సైట్కి వెళ్ళండి. ఓపెన్ అయిన వెంటనే మీకు ఇదిగోండి ఇక్కడ అటెన్షన్ అనే పేరుతో మనకు ఉంటాయి. అటెన్షన్ ఫస్ట్ చూడండి, ఇనిషియల్ కీస్ అండ్ క్వశ్చన్ పేపర్ ఫార్మాట్ సిరీస్ ABCD టు ది పోస్ట్ ఆఫ్ గ్రూప్ 2 సర్వీసెస్ మెయిన్స్ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ నెంబర్ అంటే 11/2023 అంటే నవంబర్లో వచ్చింది కదా పబ్లిష్ అని చెప్పి మనకి ఇచ్చినాడు. ఇది కావాలంటే మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇదిగోండి అన్నీ మీకు ఇచ్చేసేసాడు, చూసుకోవచ్చు మీరు. ఇదిగోండి సిరీస్ A పేపర్ 1 పేపర్ 2, సిరీస్ B పేపర్ 1 పేపర్ 2, సిరీస్ C పేపర్ 1 పేపర్ 2, సిరీస్ D అన్నీ కీస్ ఇనిషియల్ కీస్ అన్నాడు. ఏదన్నా అబ్జెక్షన్స్ ఉంటే పెట్టుకోవచ్చు, మీరు పెట్టుకొని ప్లాన్ చేసుకోవచ్చు. ఓకేనా. నేనైతే ఏ సిరీస్ తీసుకున్నాను. ఓకే, ఆ ఏ సిరీస్లోకి మనం వెళ్తే 76 నుంచి ఎస్ఎన్టీ పేపర్ అయితే నేను యాక్చువల్లీ 76వ బిట్ నుంచి మనం చూద్దాం. ఓకే, కొన్ని తప్పులు కూడా ఉన్నాయి, కీలు తప్పులు. ఎట్లాగూ అబ్జెక్షన్స్ పెట్టేవాళ్ళు పెడుతూ ఉంటారు కాబట్టి మీ ప్రయత్నం మీరు చేయండి. ఇది మీరు అబ్జెక్షన్ సంబంధించినటువంటి వివరాలు ఉంటాయి కదా, ఎట్లా పెట్టాలి ఏంటి అనేది చూసుకోండి. అది 76 నుంచి అంటే వాడు స్పష్టంగా ఇచ్చాలండి, స్పష్టంగా మనకు అందుబాటులో పెట్టాడు. ఇదిగోండి సెక్షన్ B అని ఇచ్చాడు. సెక్షన్ B సైన్స్ అండ్ టెక్నాలజీ అని ఇచ్చాడు. ఓకే, నేనైతే మన సీగురు విద్యార్థుల యొక్క ఎబిలిటీ నాకు చాలా నమ్మకం ఉంది వీళ్ళది. ఎందుకంటే పేపర్ ఈజీ అంటున్నారు కానీ ఎంత కష్టంగా ఇచ్చినా ఈవెన్ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ ఇచ్చినా పెట్టగలిగే విధంగా ప్రిపేర్ అయ్యి వెళ్ళారు. ఓకే, మీరు బాగా చదివి రివిజన్ చేసి ఎన్నిసార్లు కనీసం ఒక 5 రివిజన్లు పడి ఉంటాయి. చేసి మీకు పేపర్ ఈజీ అనిపిస్తుంది కానీ అంత ఈజీగా అయితే ఏం లేదు పేపరు. కాకపోతే డైరెక్ట్ క్వశ్చన్స్ ఉన్నాయి. మరి ఈజీగా ఉంది అని చెప్పి నాతో వాదించే వాళ్ళు ఎవరైనా ఉంటే మరి వాళ్ళకి 75కి 75 రావాలి దీంట్లో. నాట్ ఓన్లీ ఏపీ ఎకనమీ, ఈవెన్ పాలిటీ ఈజీ అన్నారు కదా, అది కూడా 75 రావాలి. ఏపీ హిస్టరీ కూడా 75. మరి ఎందుకు 200 వస్తున్నాయి? ఈజీ అన్న వాళ్ళకి 200 అంటున్నారు కదా, రాలేదు కదా. మరి 300కి 300 రావాలి. పక్కన ఉన్న భయపించాలని చెప్పే మాటలే ఇవి. ఓకే, కామెంట్ బాక్స్ ఆన్ చేసి ఉంటుంది కాబట్టి ఏదైనా ఉంటే రాయండి చూద్దాం. నా మీద కోపం ఉన్న కొంతమంది రాస్తారు కదా, చూసుకోండి. కానీ చెప్తున్నా, లిటరల్గా మన పుస్తకం ఎవరైతే గట్టిగా కూర్చొని ప్రిపేర్ అయ్యారో వాళ్ళు ఈసారి జాక్పాట్ కొట్టారు. 70 పైన వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు మన దాంట్లో. మీరు గ్రూపుల్లో కూడా చూసాం, మన వాట్సాప్ గ్రూపుల్లో కూడా చూసే ఉంటారు. చూడండి, వాట్ ఇస్ ద ప్రైమరీ గోల్ ఆఫ్ ఇండియా? తెలుగు ఇచ్చాడుగా, తెలుగు చదివేసేది ఒకేసారి. భారత జాతీయ క్లీన్ ఎనర్జీ ఫండ్ NCEF యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటి? ఓకే, ఇది మొత్తం మనకి దేనికి సంబంధించిన సార్ అంటే సెకండ్ టాపిక్లో ఉంటుంది. సెకండ్ టాపిక్లో మనం ఇది MNRE మినిస్ట్రీ ఆఫ్ న్యూ రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించి మనం ఇటీవల కాలంలో పంచామృతి కావచ్చు, లేదా నెట్ జీరో ఎమిషన్ 2070 కట్టుబడి ఉంటాం కావచ్చు, వీటికి సంబంధించి మనం చెప్పుకునేటప్పుడు దీన్ని ప్రస్తావన చేశాం. కాబట్టి ఇక్కడ ఏంటి, పునరుత్పాదక ఇంధన సాంకేతికతలను ప్రోత్సహించడం మరియు కార్బన్ ఉద్యోగాలు తగ్గించటం, అంతే కదా. మరి దానికోసం మనం టార్గెట్ ఇయర్ 2030 పెట్టుకున్నాం, 2030 పెట్టుకున్నాం, 2030. ఓకే, గుర్తుపెట్టుకోవాలి. ఏంటది? నేషనల్ క్లీన్ ఎనర్జీ ఫండ్, దానికి సంబంధించిన నిధి ఇది. నెక్స్ట్ 77, ఇదైతే డైరెక్ట్గా వచ్చాను. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కర్తవ్యం అన్నాడు. ఓకే,
ఎందుకు స్థాపించారు దీన్ని, వాట్ ఇస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ ఎన్జిటి. పారిశ్రామిక కాలుష్య స్థాయి కాదు, వాతావరణ ఉద్గార కాదు, మెయిన్ నదులకు సంబంధించి కూడా కాదు. ఏంటిది ఇది, పర్యావరణ పరిరక్షణ మరియు కాలుష్య నియంత్రణ. మెయిన్ ఇక్కడ మనకి ఒకటి ఉంటుంది, మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కూడా. EIA అని ఒక టాపిక్ మీరు చదివి ఉంటారు, నా క్లాస్లో మీకు చెప్పాను. ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్, పర్యావరణ మదింపు అంచనా, దానికి సంబంధించిన రూల్స్ మనం 1986 పర్యావరణ పరిరక్షణ చట్టము ఇట్లాంటివి మనం చదివి ఉన్నాం. ఓకే, అక్కడ మనకి దీని ప్రస్తావన వస్తుంది, డైరెక్ట్గా వచ్చింది ఇది. నెక్స్ట్, ఇదైతే ఈజీగా పెట్టేసేస్తారు. అంటే కాలుష్యానికి సంబంధించి మీకు ఐడియా ఉంటే, వాయు కాలుష్యము, నీటి కాలుష్యము, నేల కాలుష్యము, శబ్ద కాలుష్యం అన్నాడు. మీకు ఒకవేళ ఇక్కడ మీకు కొద్దిగా ఇబ్బంది జరిగేది ఎక్కడ సార్ అంటే, ఈ శబ్ద కాలుష్యం దగ్గర ఏది పెట్టాలి అనేది కొద్దిగా, కానీ అది కూడా ఈజీగా పెట్టేసేయచ్చు. ఓకే, ఇక్కడ మీరు చెక్ చేసుకుంటే వాయు కాలుష్యం అని మనకి ఏముంటుంది వస్తుంది, ఇక్కడ కూడా కన్ఫ్యూజన్ ఉంది, చూసుకోవచ్చు మీరు. పారిశ్రామిక ఉద్గారాలు, రసాయన ఎరువుల వాడకం అని. కానీ జాగ్రత్తగా గమనిస్తే మెయిన్ మీరు చెక్ చేసుకుంటే వాయు కాలుష్యం అంటే మనకి ఖచ్చితంగా వాహన కాలుష్యము లేదా పరిశ్రమలు ఇటువంటి వాటి గురించి మనం మాట్లాడతాం కాబట్టి సింపుల్గా తీసుకొచ్చి A2. ఇక్కడ మీరు చెక్ చేస్తే మీకు ఆప్షన్స్లో A2 ఒకటే ఉంది, చూసుకోవచ్చు మీరు. ఏంటది, A2 అనే ఆప్షన్ మీకు ఒకటే ఉంది, మిగతా ఈజీగా దొరికిపోతున్నాయి. నీటి కాలుష్యం, మురుగునీరు, అలానే నేల కాలుష్యం గమనిస్తే రసాయన ఎరువుల వాడకం, ఎరువులు మనం ఈ నేలలోనే పంట మీద వాడతాం కదా, అదేవిధంగా శబ్ద కాలుష్య నిర్మాణ కార్యకలాపాలు. కాబట్టి ఈజీగా దొరికిపోతుంది ఇది కూడా అంత పెద్ద కష్టమేం కాదు. ఆ తర్వాత 79 భారతదేశంలో పట్టణ ప్రాంతాల ఘన వ్యర్థాలను పారవేసేందుకు క్రింది వాళ్ళు ఉపయోగించే పద్ధతి. వాట్ ఇస్ ద ఫాలోయింగ్ మెథడ్స్ ఈజ్ యూజ్డ్ ఫర్ సాలిడ్ వేస్ట్ డిస్పోజల్ అన్నాడు. ఇన్ అర్బన్ ఏరియాస్ ఆర్ సిటీస్ అన్నాడు. కంపోస్టింగ్, పదార్థాలను కప్పేసేయటం. ఓకే, దహనం అంటే ఇక్కడ మనకి ఇన్సినరేషన్ అని తీసుకోవాలి యాక్చువల్గా, లేకపోతే కరెక్ట్గా మాట్లాడుకుంటే భస్మీకరణం అంటాం. అలానే ల్యాండ్ ఫిల్లింగ్, ఇవన్నీ ఒకటే కదా. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, మీకు నేను సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ ఉన్నాయి కదా 2016 ఘన వ్యర్థాల నిర్వహణ. ఈ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ దీనికి సంబంధించి చెప్పేటప్పుడు మీకు ఇంకోటి కూడా చెప్పాను. స్వచ్ఛ భారత్ సంబంధించి ODF ప్లస్ విలేజెస్లో మీకు ఏంటి, రైజింగ్ విలేజెస్, యాస్పైరింగ్ విలేజెస్, మోడల్ విలేజెస్, అక్కడ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లస్ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఏ విధంగా మేనేజ్ చేస్తారు, ఇట్లాంటి అంశాల మీద మనం చదివాం. కాబట్టి చాలా సింపుల్గా వచ్చినది. అంటే మనం ఎన్నిసార్లు రివిజన్ చేస్తుంటాం దీని మీద. స్వచ్ఛ భారత్ మిషన్ అర్బను అలానే గ్రామీణ, మెయిన్ SWMG స్వచ్ఛ భారత్ మిషన్, SBM. ఈ SBMకి సంబంధించి మీరు తీసుకున్నప్పుడు మిషన్ G, దీంట్లో మనం విపరీతంగా చదివాం వీటి గురించి, ఇక్కడ ఈజీగా మీరు పెట్టేసేయచ్చు. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ది ప్రైమరీ గోల్ ఆఫ్ ఇండియాస్ మున్సిపల్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ హ్యాండ్లింగ్ రూల్ 2000 అన్న. ఇక్కడ మీరు గమనించండి, ఘన వ్యర్థాల నిర్వహణకు సంబంధించి వాటి హ్యాండ్లింగ్ రూల్స్ సంబంధించి 2000 కాదు, మనం 2016 కూడా చెప్పుకున్నాం, 2016. ఇక్కడ మీకు మనం ఆ రోజున హజార్డస్ వేస్ట్ చెప్పాను, ఈ రూల్స్ చెప్పాను, ప్లస్ ఇంకోటి మెడికల్ వేస్ట్ రూల్స్ చెప్పాను. ఈ క్రమంలో మనం ఎటువంటి డబ్బాలు, జనరల్గా మీరు ఆకుపచ్చ నీలి రంగు చదువుతారు, కానీ నేను ఎరుపు రంగు డబ్బాలు, తెలుపు రంగు డబ్బాలు, పసుపు రంగు డబ్బాలు, అలానే ఇవి కూడా చూసాం మనం. ఇది ఇట్లా C అనే సింబల్ ఉంటే ఏంటి, ఇట్లాంటివి కూడా మనం చూసాం. అన్నీ చెప్పాను హజార్డ్ వేస్ట్ సంబంధించి. సింపుల్గా ఇచ్చాడు క్వశ్చన్, వ్యర్థ పదార్థాల విభజన అని చెప్పి చూసుకోవచ్చు. నెక్స్ట్, సాంప్రదాయ వ్యవసాయం కంటే సేంద్రీయ వ్యవసాయం యొక్క ప్రధాన ప్రయోజనం ఏమిటి? డైరెక్ట్గా మనం చెప్పేసేయచ్చు. రసాయనాలు తగ్గించాలి, మెయిన్ రసాయనాలు తగ్గించాలి. ఓకే, అలా మనం సాయిల్ హెల్త్ని ఇంప్రూవ్ చేయాలి. మనం గమనించడం, అసలు గ్రీన్ హౌస్ ఉద్గారాలకు వీటికి సంబంధమే లేదు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, భారతీయ నగరాల్లో వాయు కాలుష్యానికి ప్రధాన మూలం ఏమిటి?
చూడండి ఇక్కడ పారిశ్రామిక ఉద్గారాలు, నివాస వ్యర్థాలు, వ్యవసాయ పద్ధతులు, వాహనాల ఉద్గారాలు. మన భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం, గుర్తుపెట్టుకోండి. రిగార్డింగ్ ప్యారిస్ అగ్రిమెంట్ కావచ్చు, లేకపోతే ఇటీవలి కాలంలో కాప్స్లో ఏది మొన్న 29 వరకు మనం పరిశీలిస్తే ద మేజర్ పొల్యూటెంట్ లేదా మేజర్ సోర్స్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్ అని మనం తీసుకుంటే వాహనాల ఉద్గారాలే వస్తాయి, ఆటోమొబైల్స్. మనం గమనించాలి. ఇక్కడ మీకు చెప్పేటప్పుడు నేను మషేల్కర్ కమిటీ రిపోర్ట్ గురించి మనం చదివాం, సౌమిత్రి చౌదరి రిపోర్ట్ గురించి మనం చదివాం, బిఎస్ నామ్స్ గురించి మనం చదివాం. అక్కడ మనకు వచ్చింది కూడా ఇది మెయిన్. అక్కడ కూడా చౌదరి కమిటీ రిపోర్ట్లో అయితే ఇది వ్యక్తుల యొక్క ఆరోగ్యాన్ని గురించి ప్లస్ ఎకానమీ, ఆర్థిక స్థితి గురించి, నెక్స్ట్ పొల్యూషన్ గురించి మనం చదువున్నాం. ఏ విధంగా వాహనాలు ఇప్పుడు BS6 నడుస్తున్నాయి కదా, ఇప్పుడు 25తో అయిపోతాయి. మరి ఏమవుతుందో మనం చూడాలి. మరి 26 నుంచి మళ్ళీ కమిటీ వేస్తారా లేదా అని చెక్ చేసుకోవాలి. నెక్స్ట్, క్రింది వాళ్ళలో ఏది బయోరెమిడియేషన్ పద్ధతికి ఉదాహరణ కాదు? బయోరెమిడియేషన్ అంటే మనం చాలా ఉన్నాయి. మెయిన్ మనం ఎక్కువగా ఇక్కడ చూడండి, బ్యాక్టీరియా ఉపయోగించి చమురును శుభ్రపరచడం, కాలుష్య కారకాలు తొలగించిన మొక్కలను ఉపయోగించడం, సేంద్రీయ వ్యవసాయం వ్యర్థాలను కంపోస్ట్ చేయడం. మొక్కలను ఉపయోగించడం పేరే మనకి ఫైటో బయోరెమిడియేషన్, ఫైటో బయో ఆగ్మెంటేషన్ మనం చదివాం. ఇక్కడ ఫైటో అనే పేరు వచ్చిందంటేనే మొక్క. నేను మారదాన్ క్లాస్ ఒకటి పెట్టాను, మీకు గమనించారు లేదో, కరెక్ట్గా ఎగ్జామ్కి ఒక 10 రోజుల ముందు స్టార్ట్ చేశాను. అసలు ఏదైతే మేము డిస్కస్ చేసాను డైరెక్ట్ వచ్చేసిన ప్రశ్నలు. ఇది నేను చెప్పడం కాదు, కొత్తగా మారదాన్ క్లాస్ తీసుకున్న వాళ్ళు గుండెల మీద చేసుకొని చెప్తారు, ఒట్టు అని కూడా చెప్తారు మీకు. ఎందుకంటే అంత నమ్మకంగా, ఎందుకంటే జస్ట్ ఎంత ఒక 6 to 7 days జరిగింది. ఏదైతే మనం డిస్కస్ చేసుకుంటూ వచ్చాం వాటిలోనే ఎన్నిసార్లు చెప్పుంటాను బయోరెమిడియేషన్ మీద, బయో పైలింగ్, బయో వెంటింగ్, బయో స్టిమ్యులేషన్, బయో అగ్మెంటేషన్, ఫైటో రెమిడియేషన్, ఇవన్నీ చెప్పాను. డైరెక్ట్ క్వశ్చన్స్ ఇవి. ఓకే, మట్టిని కాల్చడం అనేది నీకు దాని కిందకి రాదు, గుర్తుపెట్టుకోండి. మట్టిని కాల్చడం అనేది బయో రెమిడియేషన్ కిందకి రాదు. యాక్చువల్గా బయో రెమిడియేషన్ 2 ఉంటాయి, ఇన్ సితు బయో రెమిడియేషను, ఎక్స్ సితు బయో రెమిడియేషన్ చెప్పాను ఇవి. నెక్స్ట్, వాయు కాలుష్య నివారణ మరియు నియంత్రణ చట్టం 1981 ప్రాథమిక ఉద్దేశం ఏమిటి? గాలి ప్రమాణాలు కామనే కదా. మెయిన్ ఈ విషయంలో మనకి స్టాట్యూటరీ బాడీస్ అన్నప్పుడు CPCB వస్తుంది, రాష్ట్ర స్థాయిలో SPCB వస్తుంది, దాంతోపాటు PCCs వస్తాయి, పొల్యూషన్ కంట్రోల్ కమిటీస్ వస్తాయి. దీంతోపాటు ఢిల్లీ నగరానికి వెళ్తే గ్రాప్ సపరేట్గా మనం చూసుకోవాలి, GRAP. ఓకే, గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ అని చెప్పి అక్కడ మనం మీకు ఆల్రెడీ పాయింట్స్ కూడా చెప్పాను. పూర్ అంటే ఏంటి, వెరీ పూర్ అంటే ఏంటి, సివియర్ అంటే ఏంటి, సివియర్ ప్లస్ అంటే ఏంటి, ఇవన్నీ మనం చదివాం. నెక్స్ట్, భారతదేశంలో క్రింది ప్రభుత్వ కార్యక్రమాల్లో ఏది పారిశ్రామిక ఉద్యోగాలు నియంత్రించ ఉద్దేశించబడింది అన్నాడు. స్వచ్ఛ భారత్ మిషన్ క్లీనింగ్ గురించి కదా. మనం మీకు స్వచ్ఛ హై సేవ గురించి మనం చదివాం, వాష్ ప్రోగ్రామ్ ఇవన్నీ చదివాం. అసలు యాక్చువల్గా అడిగిందండి పారిశ్రామిక ఉద్గారాలు. నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్, ఉజ్వల యోజన కాదు, పునరుజ్జీవనం ఉంది కదా, ఇది కూడా కాదు, స్వచ్ఛ భారత్ మిషన్ అంతకన్నా కాదు. కాబట్టి నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్. ఓకే, పేర్లోనే మనకు కనిపిస్తుంది. NCAP ఒకటి, నేషనల్ యాక్షన్ ప్లాన్ సంబంధించినటువంటి సపరేట్ మీకు పాయింట్స్ సహా చెప్పున్నా, చెక్ చేసుకోవచ్చు మీరు. నెక్స్ట్, క్రింది వాటిలో ఏది సాంప్రదాయ కాలుష్య నియంత్రణ పద్ధతులు ప్రత్యామ్నాయం కాదు? అక్కడదే తిప్పి మళ్ళీ ఇచ్చాడు చూడండి. ఇక్కడ వ్యర్థాలను కాల్చడం ఇచ్చాడు కదా. యాక్చువల్గా ఇది ఏంటి సార్ అంటే పంజాబు, హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ ప్రాంతాల్లో క్రాప్ రెసిడ్యూస్ ఉంటాయి కదా. క్రాప్ రెసిడ్యూస్ అంటే పంట వ్యర్థాలు, వీటిని మండించడం అనేది ఒక పెద్ద సమస్య. దీని మీద పెద్ద గొడవలు, విపరీతమైన కాలుష్యం ఆ ప్రాంతాల్లో. యాక్చువల్గా ఇది ఇంకో కాలుష్యం, ఇది గుర్తుపెట్టుకోండి, ఇది ఇంకో కాలుష్యం కాదు, అసలు ఇది పద్ధతే కాదు అసలు ఇది. ఒక మిగతా చూడండి, గ్రీన్ టెక్నాలజీ కానీ, కార్బన్ సంగ్రహణ మరియు నిల్వ, కార్బన్ క్యాప్చర్ కానీ, బయో రెమిడియేషన్ కానీ, ఇవన్నీ మెయిన్. కాబట్టి ఇక్కడ కానిది అన్నాడు కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. స్టబుల్ బర్నింగ్ అని కూడా మీకు చెప్పాను, పంట వ్యర్థాలు కాల్చడం. NCR, నేషనల్ క్యాపిటల్ రీజియన్ అంటే ఏంటి, చుట్టూ హర్యానా, UP ఈ ప్రాంతాలు కూడా కలుస్తాయి, పంజాబ్ ప్రాంతాలు కొన్ని కలుస్తాయి. అక్కడ మనకు విపరీతమైనటువంటి స్టబుల్ బర్నింగ్ ఉంది, క్రాప్ రెసిడ్యూ బర్నింగ్ ఉంది. సో అది కాలుష్యం, అది అంతేగాని నియంత్రణ పద్ధతి మాత్రం కాదు.
నెక్స్ట్, జన్యుపరంగా మార్పు చెందిన జీవం పట్లకు సంబంధించి ప్రాథమిక పర్యావరణ ఆందోళన. ఇది మీకు బీటీకి సంబంధించి చెప్పాను. బ్యాసిల్లస్ తురింజెన్సిస్ అనే ఒక బ్యాక్టీరియా సంబంధించి చదివేటప్పుడు వాటిని మనం ఏది మామూలు జిఎం జెనెటికల్లీ మాడిఫైడ్ కానీ పంటలతో కానీ పరపరాగ సంపర్కం చేస్తే ఇంకేమైనా ఉందా? వాటికి సంబంధించిన అదేంటి బ్యాసిల్లస్ తురింజెన్సిస్ అనేది జీర్ణ వ్యవస్థ మీద దాడి చేస్తుంది అన్నాం. పత్తి వరకు ఓకే. దాన్ని తీసుకుపోయి బీటీ వంకాయని చేస్తే వంకాయ మనిషి తింటాడు. నేను మీకు చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. మరి బ్యాక్టీరియా మనిషిని ఏం చేయదని నమ్మకం ఏంది అని క్వశ్చన్స్ పడింది. ఓకే, ఏంటి మాహికో కంపెనీ మన భారతదేశంలో దీన్ని ఏది బీటీ బ్రింజాల్ని ఇది ప్రమోట్ చేద్దామని చూసింది. యూనిసైడ్ ఇవన్నీ చెప్పున్నా మీకు, చూసుకోండి, మీ నోట్స్లో ఉంటుంది ఇది. ఓకే, నెక్స్ట్, భారతదేశంలో జన్యుపరంగా మార్పు చెందిన జీవులను జిఎంఓలు ఏ సంస్థ నియంత్రిస్తుంది అన్నాడు. ఇక్కడ మీరు చూసుకోండి, జెనెటిక్కి సంబంధించి ఒక పేరే మీకు కనిపిస్తూ ఉంది. ఇండియన్ కౌన్సిల్ అగ్రికల్చర్ రీసెర్చ్, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి, ఫుడ్ సేఫ్టీ, ఇవన్నీ. కానీ డైరెక్ట్గా వచ్చిన కదమ్మా, ఇది చిన్నపాటి కామెంట్స్ ఉన్నాడు పెట్టేసి అసలు ఎందుకు ఆ జెనెటికల్కి సంబంధించినది అడిగాడు. జెనెటికల్ ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీ. ఓకే, దీనికి నువ్వు కష్టపడాల్సిన అవసరం అయితే లేదనుకుంటున్నాను నేను. నెక్స్ట్, క్రింది వాటిలో వ్యవసాయంలో ఉపయోగించే పర్యావరణ అనుకూల సాంకేతికతకు ఏది ఉదాహరణ? వ్యవసాయంలో ఉపయోగించే పర్యావరణ అనుకూలం అంటే ఏంటి? జీవావరణం అనుసరణీయత అని మనకు ఒకటి కనిపిస్తుంది. అలాగే పర్యావరణం అనుసరణీయత, పర్యావరణానికి ఇబ్బంది పెట్టకుండా దానికి అనుగుణంగా మార్చడం. ఒక రకంగా ఏంటిది, ఇది బయో రెమిడియేషన్ లాంటిది. బట్ అక్కడ పొల్యూషన్ అంటే ఇక్కడ పొల్యూషన్ సంబంధించి కాకుండా అసలు పొల్యూషన్ లేకుండా ఇక్కడ మనం మీకు ఇది సుభాష్ పాలేకర్ జెడ్బిఎన్ఎఫ్ గురించి కానీ లేకపోతే ఇంకా మనకి రకరకాల వ్యవసాయాలు ఇది చెప్పేటప్పుడు మీకు నేను ఇక్కడ నేషనల్ యాక్షన్ ప్లాన్ అండ్ క్లైమేటిక్ చేంజ్ మీద మనకి 8 టెక్నాలజీ మిషన్స్ ఉన్నాయి. ఆ మిషన్స్లో భాగంగా ఎన్ఎంఎస్ఏ నేషనల్ మిషన్ ఆన్ సస్టైనబుల్ అగ్రికల్చర్లో దీని గురించి మనం చదివాం, సేంద్రీయ వ్యవసాయం. ఓకే, జెడ్బిఎన్ఎఫ్లో మీకు వపాస అంటే ఏంటి, ఆచ్ఛాదన అంటే ఏంటి, బీజామృత అంటే ఏంటి, పంచామృత పక్కన పెట్టండి, ఏది ఆవు పేడ, వీటితో సంబంధించి ఏం తయారు చేస్తారు, ఇట్లా వీటి గురించి మేము చెప్పున్నాను. నీలాస్త్ర, వరుణాస్త్ర, కొన్ని రాకెట్ పేరు ఉండే విధంగా ఉన్నాయని చెప్పున్నాం మనం సింపుల్గా. జెడ్బిఎన్ఎఫ్ సుభాష్ పాలేకర్ వివరాలు కూడా నేను చెప్పున్నది, ఇట్లా చూసుకోవచ్చు మీరు, మన నోట్స్లో ఉన్నాయి ఇవన్నీ. కొత్త వాళ్ళకి కొయ్యి కోతలుగా అని అంటారు, కానీ కోతలు వేయాల్సిన అవసరం నాకైతే లేదండి. మన పుస్తకంలో దాదాపు నేను ఒక 450 పేజీల పుస్తకం చెప్పుంటా. మళ్ళీ 450 పేజీల పుస్తకాన్ని మళ్ళీ మేము అప్డేట్ చేసుకుంటూ మళ్ళీ దానికి ఒక 200 పేజీలు యాడ్ చేసి ఉంటాం. దానితో పాటు మళ్ళీ ఏది రివిజన్కి కొత్త యాడ్ అవుతూనే మొన్న రీసెంట్గా ఎగ్జామ్ ముందు రోజు పోయేటప్పుడు కూడా కావాలంటే మీ మిత్రులను అడగండి, ఎగ్జామ్ ఇంకా జరుగుతుంది అని చెప్పినప్పుడు నేను వాళ్ళ మైండ్ బాగలేకపోయినా మళ్ళీ ఒక 2 గంటలు కూర్చోబెట్టిన. తమ్ముడు అంటున్నారు కొద్దిగా ఇంపార్టెంట్ ఉన్నాయి చదువుకోండి అని చెప్పి అప్పటికప్పుడు నేను కొన్ని కొత్త ఏరియాస్ మీద ఇంకా అప్డేట్ ఏరియాస్ ఉంటే వాటి మీద ఒక గంటన్నర. అప్పటికి పాపం ఒక పేరు కూడా గుర్తుంది నాకు, గౌరీ నాయుడు అని మనోడు, సార్ తొందరగా అయిపోయించేసేయండి సార్, ఇప్పటికీ టైం అవుతుంది, ఒక అరగంటలో కానీ చేయండి సార్ అంటే 11:30కి క్లోజ్ చేసే క్లాసు. 11:30, 12 అట్లా అయింది క్లోజ్ చేసే క్లాస్. పాపం చదువుతా అని తప్పట్లేదు, నాకు కూడా ఒక రకమైన బాధ, ఏం చేయాలి, ఎవరి మీద చూపించాలి, కాదు కొద్దిగానే. ఎందుకంటే అప్పటికి నేను 400 పేజీల నోట్స్ రెడీ చేసి పెట్టుకున్నాను, మళ్ళీ అప్డేట్స్ అన్నీ తీసుకొచ్చి చెప్పుకుంటూ నేను ఆ రోజు ఇంకా చెప్పేసేసి ఇంకా సైలెంట్ అయిపోయాను. ఏం చేస్తాం, మన చేతిలో ఏమి లేని పరిస్థితి అట్లా అయిపోయింది. ఎంత డిస్టర్బ్గా ఎగ్జామ్ రాశారు, అంత డిస్టర్బ్గా రాశారు ఎగ్జామ్. కానీ హ్యాపీ ఏంటంటే బాగా రాశారు మన వాళ్ళు. కానీ ఇప్పుడు ఎగ్జామ్ సంగతి, కట్ ఆఫ్లు ఎన్ని వస్తాయని పక్కన పెడితే మళ్ళీ పరీక్ష రాసినప్పుడు మీకంటూ ఒక నాలెడ్జ్ ఒకటి వచ్చింది, ఒక ధైర్యం వచ్చింది. మళ్ళీ ఇంకోసారి పరీక్ష రాసినప్పుడు ఖచ్చితంగా ఈ ఎక్స్పీరియన్స్ మీకు పనికి వస్తుంది. నేను భరోసా ఇవ్వాల్సిన అవసరం లేదు, మీకు అర్థమైపోయింది ఎస్ఎన్టీ ఎలా చదువుకోవాలి, ఏంటి, ఏ విధంగా సిలబస్ ప్రకారం పోతే మన సక్సెస్ వస్తా రాదా అనేది మన విద్యార్థులే ఒక ఉదాహరణ. ఇంక బయట వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే ఇంక ఇప్పటికైనా మారండి, దయచేసి ఇప్పటికైనా మారండి.
కరెక్ట్గా మైక్రో సిలబస్ని బేస్ చేసుకొని చదవాలి. అంటే నీట్గా తీసుకోవటం, మన దగ్గర ఏ పుస్తకాలు ఉన్నాయి, సోర్స్లు ఎట్లాంటివి తీసుకోవాలి, ఇవన్నీ నేను బాధ్యతగా తీసుకొని చేశాను. అందుకే ఈరోజు చాలా గర్వంగా చెప్తున్నా, మా విద్యార్థులు సక్సెస్ అయ్యారు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, పర్యావరణపై సాంప్రదాయ వ్యవసాయం NMSL అని ఉంది. ఇది నేషనల్ మిషన్ ఆన్ సస్టైనబుల్ అగ్రికల్చర్ చెప్పాను. ఇక్కడేంటి ఆన్సర్ అయితే నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో బిందు సేద్యం అన్నాం, కానీ ఇంకోటి కూడా ఉంది, తుంపర సేద్యం కూడా ఉంది. తుంపర సేద్యం ఆన్సర్ బిందు సేద్యం, డ్రిప్ ఇరిగేషన్ అంటాం. తుంపర సేద్యం కూడా రెండు ఉన్నాయి. ఓకే, మిగతా అయితే కాదు. నెక్స్ట్, బయో రెమిడియేషన్ యొక్క ప్రాథమిక వినియోగం దేనికి? నేల కాలుష్యం. అసలు యాక్చువల్గా నేల కాలుష్యంలో చాలా ఉంటాయి. అంటే ఏంటి, ఆ ప్రాంతంలో విపరీత సంఖ్యలో మనకి యూట్రిఫికేషన్ జరిగిపోవటము, అంటే ఎక్కువగా మీకు మొక్కలు పెరిగిపోయి ఆ ప్రాంతంలో ఆక్సిజన్ మొత్తం పీల్చేయటము, నత్రజని విలువలు పెరిగిపోవటం, ఇంకో చోట ఆయిల్ పొల్యూషన్ ఉన్నప్పుడు కూడా ఏ విధంగా చేయొచ్చు, ఫైటో రెమిడియేషన్ అంటాం. ఇవన్నీ బయో రెమిడియేషన్ మీద తిప్పి క్వశ్చన్లు ఇచ్చాడు, చూసుకోవచ్చు మీరు. నెక్స్ట్ ఇదిగోండి, చమురు చిందటాలను శుద్ధి చేయడానికి క్రింది వానిలో ఏ బయో రెమిడియేషన్ పద్ధతిని? గుర్తుపెట్టుకోండి, ఒకవేళ ఇక్కడ మొక్క అని వాడి ఉంటే మొక్కలను ఉపయోగించి మొక్కల సహాయంతో చేసేదంటే ఆన్సర్ ఇదైపోతుంది, ఫైటో రెమిడియేషన్ అవుతుంది. ఫైటో రెమిడియేషన్ అది కూడా ఇన్సితు అదే ప్రాంతంలో చేయటం అనమాట. ఇన్సితు బయో రెమిడియేషన్ అంటాం. అది లేకపోతే జనరల్గా పేరు ఇదిగోండి బయో ఆగ్మెంటేషన్ అంటాం. బయో ఆగ్మెంటేషన్లో చాలా ఉన్నాయి, బయో రెమిడియేషన్లో చాలా మనకి కనిపిస్తాయి. ఇక్కడ మాత్రం బయో ఆగ్మెంటేషన్ తీసుకోవాలి. ఓకే, బయో ఎన్ని దానికి సంబంధించినవే. మీకు ఈ మారథాన్ క్లాస్ చెప్పినప్పుడు చాలా బాగా నీట్గా నేను పిక్చర్స్ వేసి మరీ చూపించా. అప్పటికప్పుడు నేను సైట్స్ ఓపెన్ చేసి కూడా చూపించాను ఇవి. నెక్స్ట్ ఇది ఈజీగా పెట్టేసేయచ్చు. సేంద్రియ వ్యర్థాలు, వేస్ట్, ప్రమాదకర వ్యర్థాలు, పగిలిన గాజు ముక్కలు. మీరు జాగ్రత్త చూస్తే సేంద్రియ వ్యర్థం మనకి పనికి వస్తుంది. అంటే దీంతో మనం ఏం చేస్తాం, కంప్రెస్డ్ బయోగ్యాస్ అంటాం. దీనికి సంబంధించిన స్కీమ్ కూడా మనకు ఉంది, గోబర్ధన్ స్కీమ్ అని. కాబట్టి ఖచ్చితంగా ఇది కప్పి ఎరువులు తయారు చేసుకోవడం దీనికి సంబంధించి ఉండదు సేంద్రియ వ్యర్థాలు అంటే. అందుకే A2 ఎందులో ఉందో చూడండి, ఇక్కడ కూడా A2 ఒకటే ఉంది, ఇంకెక్కడ లేదు. ఇంకోటి ఉందమ్మా, మర్చిపోయాను, ఇది కూడా ఒకటి ఉంది. మరి ఇది ఎట్లా ఎగిరిపోతుంది? వేస్ట్, హజార్డస్ వేస్ట్, పగిలిన గాజు ముక్కలు. జాగ్రత్త చూసుకోండి. వేస్ట్ మనం ఏం చేయొచ్చు, రీసైకిల్ చేయొచ్చు. సర్క్యులర్ ఎకానమీ అని ఒకటి ఉంది మనకి. దీంతోపాటు ఆర్ రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్. మీకు ఒక ప్రోగ్రామ్ కూడా చెప్పాను, ప్రాజెక్ట్ రీప్లాన్ అని ఒకటి చెప్పాను. టెర్రకోట్టాతో గ్రైండర్లు తయారు చేయటము, ఇట్లాంటి అంశాల గురించి మనకు అది కూడా ఎవరంటే KVIC వాళ్ళు, ఖాదీ విలేజ్ ఇండస్ట్రీ కార్పొరేషన్ వాళ్ళు ఉన్నారు కదా, ఇండస్ట్రీ సంబంధించిన KVIC వాళ్ళు చేసిన దానికి టెర్రకోటాకి సంబంధించి నేను చెప్పాను. అందులో ఒక 20% ప్లాస్టిక్ ఉపయోగించి మట్టిని ఉపయోగించి చేయటము, ఇవన్నీ మనం చదివాం. కాబట్టి ఇక్కడ వేస్ట్ అంటే B4 వచ్చింది. A2 B4 చూడండి, ఇక్కడ సైమల్టేనియస్ అట్నే వస్తున్నాయి, అవునా? ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, ఇక్కడ ఈ రెండిట్లోనే మార్పు ఉంది. ప్రమాదకర వ్యర్థాలు, గాజు ముక్కలు. చూసుకోండి, ప్రమాదకర వ్యర్థాలు దహనము, గాజు ముక్కలు ఖచ్చితంగా మనం ఏం చేసుకోవాలి, అవి చాలా డేంజరస్ థింగ్స్ కాబట్టి మనం పూడ్చిపెట్టాం. ఈవెన్ గాజు ముక్కలకు సంబంధించినటువంటి కలర్స్ కూడా చెప్పాను, డబ్బాలు, వైట్ కలర్ డబ్బాలు అని చెప్పాను. పదునైనవి ఇటువంటి మనం తీసుకున్నప్పుడు బ్లూ ఒకటి, వైట్ ఒకటి, వీటిని వాడతామని. నేను ఆ రంగురంగుల డబ్బాల గురించి కూడా చెప్పాను, చూసుకోవచ్చు మీరు. నెక్స్ట్ ఇది కూడా చూడండి, వ్యర్థాలను పారవేసే పద్ధతి లాభాలు లేదా నష్టాలతో సరిపోల్చండి. ఇక్కడ చెక్ చేయండి, ఏమిచ్చాడు చూడండి. ల్యాండ్ ఫిల్లింగ్, దహనం, కంపోస్టింగ్, రీసైకిల్. ఇప్పుడు ఏం లేదు, దాన్ని కొద్దిగా ఇటు మార్చి ఇచ్చినట్టు ఇచ్చినాడు అంతే. చెక్ చేసుకోవచ్చు మీరు. ల్యాండ్ ఫిల్లింగ్ ఇక్కడ చూడండి, బయోగ్యాస్ వంటి ఉపయోగకరం ఉత్పత్తి చేస్తూ, కానీ దానికి భూమి అయితే ఉండాలి.
మనకి ల్యాండ్ ఫిల్లింగ్కి సంబంధించి నేను ముంబైలో అతిపెద్ద ల్యాండ్ ఫిల్లింగ్ ఏరియా, ఢిల్లీలో అతిపెద్ద ల్యాండ్ ఫిల్లింగ్ ఏరియా, వీటికి మీకు డయాగ్రామ్స్ సహా నేను చూపించిన ఏరియాస్ కూడా చూపించున్నాను, చెక్ చేసుకోవచ్చు మీరు. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఇక్కడ మనకు తీసుకుంటే జనరల్గా ఇక్కడ చూసినప్పుడు చాలా ఈజీగా మీకు ఉండే విధంగా ప్రశ్న ఉంది, చెక్ చేసుకోవచ్చు మీరు. ఏంటి ఇక్కడ సేమాలు ఇచ్చాడు, ల్యాండ్ ఫిల్లింగ్ తక్కువ ధర, దీర్ఘకాలిక పర్యావరణ ప్రభావము. దీర్ఘకాలిక పర్యావరణ ప్రభావం అంటే వాళ్ళు ల్యాండ్ ఫిల్ చేసేటప్పుడు మీకు వర్షాలు అయి పడ్డప్పుడు సరిగా మనం డంప్ కానీ కరెక్ట్గా ఫిల్ చేయకపోతే ఇక్కడ మీకు లీచెట్ అని ఒక వాసనతో కూడినటువంటి ద్రవం ఒకటి వస్తూ ఉంటుంది, నల్లటి ద్రవం. అది విపరీతమైన కంపు కొడుతూ ఉంటుంది. మరి ఎక్కువగా పూడ్చిపెట్టకపోతే పందికొక్కులు, ఎలుకలు వస్తాయని కూడా నేను దీని గురించి మీకు చూపించాను. ఓకే, ఇంకా దహనం వ్యర్థాల పరిమాణం తగ్గిస్తుంది, కాలుష్యకరంగా విడుదల చేస్తుంది. కరెక్టే కదా, నువ్వు ఎలా దహనం చేస్తున్నావు చెప్పలేదుగా. గాలి అంటే ఆక్సిజన్తో దహనం చేస్తున్నావు, ఆక్సిజన్ లేకుండా చేస్తున్నావా? ఈ క్రమంలో ప్రమాదకర కాలుష్యకాలు అంటే ద మోస్ట్ డేంజరస్ వన్ ఏంటి సార్ అంటే సింథటిక్ గ్యాస్ అని చెప్పాను. ఎక్కువగా కార్బన్ మోనాక్సైడ్, హైడ్రోజన్ కలిసి వస్తాయని. అలానే కంపోస్టింగ్, బయోగ్యాస్ అంటే ఉపయోగ ఉత్పత్తులు. ఓకే, ఇదే మనకి గోబర్ధన్ స్కీమ్ సంబంధించి. రీసైక్లింగ్, వనరులను సంరక్షించ కానీ మౌలిక సదుపాయాలు అవసరం. కరెక్టే కదా. అప్పుడు రీసైక్లింగ్ గురించి మనకి ఈ వేస్ట్ వీటి గురించి ఇక్కడ ఒక బిట్ కూడా ఇచ్చాడు. అత్యధిక ఘన వ్యర్థాలు ఉత్పత్తి చేసే రాష్ట్రం అనేది మహారాష్ట్ర గురించి కూడా ఇక్కడే ఇచ్చాడు, చూసుకోవచ్చు మీరు. కాబట్టి ఇక్కడ సేమాల్ A1, B2, C3, D4 అంతే. నెక్స్ట్, ఘన వ్యర్థాల నిర్వహణలో సాలిడ్ వేస్ట్ విధానాన్ని అనుకరించడం కానీ ఏ భారతీయ నగరం? ఇది ఎన్నిసార్లు చెప్పుకుంటాం మనం, చాలాసార్లు వచ్చింది, చాలాసార్లు. ఇండోర్ గురించి మనం ప్రత్యేకంగా మొన్న రీసెంట్గా మనం PIB డిస్కస్ చేసేటప్పుడు కూడా చెప్పాను నేను, ఇది ఇండోర్ సిటీ గురించి. ఇంకా పోయినసారి అయితే ఇండోర్తో పాటు సూరత్ ఒకటి వచ్చింది, సూరత్ మీరు చెక్ చేసుకోవచ్చు నగరాలు. నెక్స్ట్, క్రింది వాళ్ళలో ప్రపంచ వాతావరణ మార్పు యొక్క టిప్పింగ్ పాయింట్ అంటే గ్లోబల్ క్లైమేటిక్ చేంజ్. మీకు ఇలా మీకు ఈ ఏరియా ఏంటి ఆర్కిటిక్ ప్రాంతం గురించి, అంటార్కిటిక్ ప్రాంతం గురించి నేను చెప్పేటప్పుడు మెయిన్ ఆర్కిటిక్ ప్రాంతంలో పోలార్ వర్టెక్స్ క్లౌడ్ గురించి కూడా చెప్పున్నాను మీకు. ఆ ప్రాంతంలో ఏమవుతుంది ఏంటి, ఏ విధంగా ఆర్కిటిక్ ప్రాంతం దెబ్బతినింది. ఇక్కడ నార్త్ సీ రూట్ చెప్పాను, ఉత్తర సముద్ర ప్రాంతంలో ఒక రూట్ ఒకటి ఓపెన్ అయింది. ఆ రూట్ ఓపెన్ కావటం వలన యూరోప్ నుంచి డైరెక్ట్గా ఈ ప్రాంతానికి ముందు ఏది వాణిజ్యం పెరిగే అవకాశం ఉంది. ఇలాగాని పెరిగితే ఈ వాణిజ్యం తగ్గిపోతుంది. ఇవన్నీ మనం డిస్కస్ చేసాం. ఏ వాణిజ్యం మెయిన్, యూరోపియన్స్ ఇంకా సూయజ్ కెనాల్ వాడుకోవడం అనేది ఉండదు, దీన్ని వాడుకోవడం ఉండదు. ఈ ప్రాంతంలో ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతాన్ని వాడుకుంటారు. అంటే ప్రపంచపటం మీరు తీసుకుంటే ఇదిగోండి, నేను చెప్పినప్పుడు మీకు ఇది మీకు డయాగ్రామే చూపిస్తే మీకు గుర్తొస్తుంది. మన మిత్రులు అయితే ఈజీగా పసిగడతారు. ఇది యాక్చువల్గా ఇప్పుడు మనం వాడుతున్నటువంటి రూట్ ఏంటి సార్ అంటే ఈ రూట్ వాడుతున్నాం. ఇది సూయజ్ కెనాల్ రూట్ వాడుతున్నాం. యూరోప్ నుంచి ఇట్లా వచ్చి ఇట్లా ఆసియా దేశాలకి ఇట్లా వెళ్ళిపోతాయి రూట్స్. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏమొచ్చింది, ఇదిగోండి ఈ ఏరియా, అలానే ఈ ప్రాంతం ఈ ఏరియా మనం తీసుకుంటే ఇక్కడ మనకు ఆర్కిటిక్ ఏరియా ఉంది. ఈ ప్రాంతంలో ఈ ఆర్కిటిక్ ఏరియాలో మంచు కరిగిపోతూ ఉండటం వలన ఇక్కడ మీరు గమనించాల్సింది ఏం ప్రాబ్లం అవుతుంది సార్ అంటే ఇక్కడ మంచు యాక్చువల్ ఇక్కడ మీ గ్రీన్లాండ్ కూడా ఉంటుంది, పెద్ద మంచు షీట్, అది ఐస్ షీట్. ఇవన్నీ కరిగిపోవటం వలన ఇక్కడ మీకు కరిగిపోయి కొత్త రూట్స్ వస్తున్నాయి, న్యూ రూట్స్. వీటి గురించి మనం చదివాం కూడా, నేను చెప్పున్నాను చూసుకోండి. బెరెంట్స్ రీజియన్ అని చెప్పి దీని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. డైరెక్ట్గా వచ్చింది ఆ ప్రశ్న. నెక్స్ట్, ఓజోన్ రంధ్రం ప్రధానంగా డైరెక్ట్గా వచ్చినది CFC. నాట్ ఓన్లీ CFC, HFC, HBFC, వీటన్నిటి గురించి మనం చదివాం. ఇక్కడ మనం డైరెక్ట్గా మాంట్రియల్ ప్రోటోకాలు, అలానే కిగాలి అమెండ్మెంట్, వీటికి సంబంధించి కూడా మనం వర్కౌట్ చేసాం. వియన్నా కన్వెన్షన్ ఇవన్నీ ఓజోన్కి సంబంధించి కిందనే ఇచ్చాడు చూడండి. ఏ అంతర్జాతీయ ఒప్పందము వాతావరణ మార్పులు ఎదుర్కోవడానికి గ్రీన్ హౌస్ ఉద్గారాలు తగ్గించడం దృష్టి సారించదు అన్నాడు. అంటే మాంట్రియల్ ప్రోటోకాలు మెయిన్ మనకి మాంట్రియల్, లేకపోతే ఏది ఆ కిగాలి అమెండ్మెంట్, ఇవన్నీ కూడా ఓజోన్కి సంబంధించి అంటే కాలుష్యానికి సంబంధించే.
ఇంకా ప్యారిస్ ఒప్పందం అంటే ఇది పూర్తిగా దీని మీద ఆధారపడి ఉంటుంది. ఇది UNFCCC క్లైమేటిక్ చేంజెస్ మీద, యునైటెడ్ నేషన్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేటిక్ చేంజెస్ అని చెప్పి దీని మీద ఉంటుంది. మనం రీసెంట్గా COP29 ఇవన్నీ కూడా దానికి సంబంధించినవి. అంటే కాకపోతే ప్యారిస్ ఒప్పందం అనేది మీకు COP21 2015లో జరిగినప్పుడు NDC నేషనల్లీ డిటర్మైన్డ్ కంట్రిబ్యూషన్ అని చెప్పి దాని మీద వర్కౌట్ చేశారు. ఇది నేను టకటక చెప్తాను, మీకు అర్థం కాకపోవచ్చు, కానీ ఈ ప్రపంచంలో బతికుంటే వాళ్ళకి అర్థమవుతుంది. అలానే క్యోటో ప్రోటోకాల్, ఇవన్నీ కూడా వాతావరణానికి సంబంధించి. మరి వాట్ అబౌట్ బసెల్ కన్వెన్షన్, రోటర్డామ్ కన్వెన్షన్, స్టాక్హోమ్ కన్వెన్షన్. ఈ మూడు ఏంటి సార్ అంటే హజార్డస్ వేస్ట్ లేదా టాక్సిక్ వేస్ట్ అంటాం. హజార్డస్ వేస్ట్ వీటి గురించి చెప్తాయి. వాటి గురించి మనం కాప్స్ కూడా చదువుకొని పోయాం, చూసుకోవచ్చు మనం. బసెల్, రోటర్డాము, అలాంటి స్టాక్ మెయిన్. నెక్స్ట్, వాతావరణ మార్పులపై భారతదేశం యొక్క జాతీయ కార్యాచరణ ప్రణాళిక NAPCC వీటిని పరీక్షించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందాక చెప్పాను కదా, NAPCC 8 టెక్నాలజీ మిషన్స్ అని. ఇదే వాతావరణ మార్పుల కోసం ఉపశమనం మరియు అనుసరణ వ్యూహాలు. దాదాపు 8 టెక్నాలజీ మిషన్స్ ఉన్నాయి. నెక్స్ట్, బ్లాక్ కార్బన్ యొక్క ముఖ్య లక్షణం గ్లోబల్ వార్మింగ్ వేగవంతం చేస్తుంది. ఇది ఒక రకంగా మీథేన్ కాదు, ఇది అసంపూర్ణమైన దహనం ద్వారా ఉత్పత్తి చేయడం స్వల్పకాలిక కాలుష్యం. దీన్నే టెక్నికల్గా వీళ్ళు చెప్పారు, మీకు చెప్పున్నాను కూడా, సూత్. ఇది ఎక్కువగా వంటగదుల్లో గోడల మీద అంటుకొని ఉంటుంది. ఓకే, సరిగా దహనం కానప్పుడు వచ్చే పొగే. అదే బ్రౌన్ కార్బన్ అనుకోండి, పిడకలు, పశు వ్యర్థాలు ఉంటాయి కదా, వాటిని అయితే మనం బ్రౌన్ కార్బన్ అంటాం. ఇది బ్లాక్ కార్బన్ సూత్. దీని మీదనే ప్రశ్న మనకి. CFCలకి ఓజోన్ పొర క్షీణింపజేయడానికి దీనికి సంబంధమే లేదు అసలు. ఇది మనకు ఎక్కువగా వంటగదుల్లో కనిపించేది. ఆ పొగ ఉన్నటువంటి పొయ్యిలు ఉంటాయి కదా, ఏది గ్యాస్ స్టవ్లు కాకుండా కట్టెల పొయ్యిలు ఉంటాయి కదా, వాటిల్లో ఇది కనిపిస్తుంది సూత్ అనేది మనకి. అసలు ఎంత హ్యాపీగా ఉందో నేను చెప్పి కనిపిస్తూ ఉంటే మనం కష్టపడింది కరెక్టే కదా అని. ప్యారిస్ ఒప్పందం ద్వారా నిర్దేశించిన ఉద్గారాల తగ్గింపు లక్ష్యాలు క్రింది దేశాల్లో ఏది చట్టబద్ధంగా కట్టుబడింది. కొద్దిగా ఇంగ్లీష్ కూడా చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కంట్రీస్ ఈజ్ ఆర్ లీగల్లీ బౌండ్ బై ది ఎమిషన్స్ రిడక్షన్ టార్గెట్ సెట్ బై ద ప్యారిస్ అగ్రిమెంట్. యాక్చువల్గా ఇక్కడ చెక్ చేసుకుంటే అన్నీ కట్టుబడి ఉన్నాయమ్మా. నాకు ఇది తప్పు అనిపిస్తుంది. రీసెంట్గా నా వల్ల కాదు, నేను బయటికి పోతానని చెప్పి USA బయటికి వెళ్ళిపోయింది. మొన్న జనవరిలో బయటికి వెళ్ళిపోయింది. మిగతా అన్ని కట్టుబడి ఉన్నాయి. కావాలంటే మీరు చెక్ చేసుకో. యూరోపియన్ యూనియన్ కట్టుబడి ఉంది, మన దేశం కట్టుబడి ఉంది, చైనా కూడా కట్టుబడి ఉంది. రీసెంట్గా బయటికి వెళ్ళిపోయింది ఏది USA. 2026 దాకా నేను చెప్పలేను అని చెప్పేసేసి. కానీ ఇక్కడ కట్టుబడి ఉన్నాయంటే ఏమీ లేవన్నాడు. కట్టెట్ట అవుద్ది? ఇది కొద్దిగా నాకు డౌట్. ఈ ప్రశ్న గుర్తుపెట్టుకుని 101 సిరీస్ Aలో 101 సింపుల్గా ప్యారిస్ ఒప్పందానికి లీగల్గా, న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా బౌండింగ్ అయినవి ఏంటంటే దాదాపు 196 వరకు ఉన్నాయి కంట్రీస్. వాటిలో రీసెంట్గా బయటికి పోయింది USA. నా వల్ల కాదు, నేను చేయలేనని చెప్పి. ఇది ఒకసారి చెక్ చేసుకోండి, ఇది తప్పు ఉంది. నెక్స్ట్, వాతావరణ మార్పులపై NAPCC ఇందాక చదివాం కదా మనం, టెక్నాలజీ మిషన్స్. అక్కడ చూసుకోండి, పైన ఇంగ్లీష్ చూడండి, బాగుంటుంది. హౌ మెనీ కోర్ మిషన్స్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ ఇండియాస్ నేషనల్ యాక్షన్ ప్లాన్ క్లైమేటిక్ చేంజ్? 8 మిషన్స్. దీని మీద మొన్న కూడా మనం ఆరాధన క్లాస్లో మనం చదివాం. అన్ని మిషన్స్ వర్కౌట్ చేసుకుంటూ వచ్చాం. ఏమేమి ఉన్నాయి. ఈవెన్ ఆ వాటర్ గురించి చదివేటప్పుడు కూడా మనము వాటర్కి సంబంధించినటువంటి డ్రింకింగ్ వాటర్ సంబంధించిన స్టాండర్డ్స్ BIS 10,500 నామ్స్ ఉన్నాయా లేవా అని కూడా చెక్ చేసుకున్నాం. ఈ సర్టిఫికేషన్ ఉండాలని చెప్పి. అవునా, జల్ జీవన్ మిషన్ గురించి ఈ అంశాలన్నిటి గురించి మనం నీట్గా చదివాం. స్వచ్ఛ భారత్ మిషన్, అర్బన్, గ్రామీణ గురించి అన్నీ చూసాం. సింపుల్గా ఇచ్చాడు క్వశ్చన్ ఇది. అంటే చదివినా కదా హెడ్లైన్ అనమాట ఒక రకంగా. శంకర్ అని ఒక బాబు అంటుంటాడు ఎప్పుడు మన క్లాస్ జరిగేటప్పుడు, PAP క్లాస్ జరిగేటప్పుడు. శంకరు ఇంకా 2 ఉన్నారు సార్. డైరెక్ట్ హెడ్లైన్స్ అడుగుతున్నాడు. బానుని ఎవరో ఉన్నారు, హెడ్లైన్స్ అడుగుతున్నాడు సార్. హెడ్లైన్స్ బాగా చదువుకుంటే బాగుండి అనిపిస్తుందని. వాళ్ళది వర్కౌట్ అయింది ఈసారి. నెక్స్ట్, ప్రజారోగ్యంలో భారతదేశం ఎదుర్కొంటున్న ద్వంద్వ భారం ఏమిటి? ఒబేసిటీ. కరెక్టే. ఇదిగోండి, హై రేట్స్ ఆఫ్ బోత్ ఒబేసిటీ అండ్ మాల్ న్యూట్రిషన్. ఉంటే అతిగా తినటం, లేకపోతే పోషకాహార లోపం, 2 ఉన్నాయి మనకి. ఇది మనం AP ఎకానమీ దగ్గర SDG చెప్పినప్పుడు చెప్పాను.
ఏంటి తక్కువ బరువు ఉండటం, స్టంటింగ్ అని చెప్పి ఇవన్నీ మనం చదువుకున్నాం. నాకైతే గుర్తున్నాయండి, మరి మీకు గుర్తున్నాయో లేవో. నెక్స్ట్, సుస్థిరాభివృద్ధి భావన మొదట ఏ నివేదిక? బ్రంట్ ల్యాండ్. డైరెక్ట్గా వచ్చాను, బ్రంట్ ల్యాండ్ ఇది, బ్రంట్ ల్యాండ్ నివేదిక డైరెక్ట్గా వచ్చినది. ఇవన్నీ దాని తర్వాత ఇవి చూసుకోండి, దీనికి అసలు సంబంధం లేదు, ప్రపంచవ్యాప్త నివేదిక సంబంధమే లేదు. రియో డిక్లరేషన్ అంటే మీకు అజెండా 21 వస్తుంది. అజెండా 21 రియో డిక్లరేషన్లో 27 ప్రిన్సిపల్స్ ఉంటాయి. యాక్చువల్గా ఇక్కడ ఇది బ్రెజిల్ రియో డెజనెరోలో జరిగింది. ఇది యాక్చువల్గా 27 సూత్రాలు, అజెండా 21 ఒకటి, ఈ రెండు కలిపి మనకి రియో డిక్లరేషన్ వచ్చాయి ఎస్డిజిలో. సుస్థిరాభివృద్ధి కీలక లక్ష్యము ఇదే మనకి సామాజిక సమానత్వం, ఆర్థిక వృద్ధి మరియు పర్యావరణ పరిరక్షణ. ఎక్కువగా మీకు ఇవన్నీ మీరు కరెక్ట్గా చూసుకుంటే ఎస్డిజి 13, 14, 15, 16 వీటిలో మనకు కనిపించిపోద్ది. మిగతా వాటి గురించి ఏం లేదు ఇక్కడ, చూసుకోవాలి. నెక్స్ట్, క్రింది వాళ్ళలో ఏది సుస్థిరత యొక్క 3 స్తంభాలు? 3 పిల్లర్స్ అన్నాడు కదా. 3 పిల్లర్స్ అంటే మనకి ఏంటి, ఇదిగోండి, సోషియో ఎకనామికల్ అండ్ ఎన్విరాన్మెంటల్ అని ఉంటుంది. కావాలని చెక్ చేసుకోవచ్చు మీరు, దీనికి సంబంధమే లేదు అసలు. 3 పిల్లర్స్ అవి. ఈ 3 పిల్లర్స్ మీద ఆధారపడే 17 సూత్రాలు మనకి రెడీ చేశారు. 17 ఇదిగోండి, నెక్స్ట్ క్వశ్చన్ అదే ఉంది. 17 అందరూ పాల్గొనే విధంగా చేయమని చెప్పేదే ఎస్డిజి 17. అసలైతే ఎంత అద్భుతంగా ఉందంటే పేపరు, ఒక్కొక్క టాపిక్ తీసుకున్నాడు, నీట్గా పేర్చుకుంటూ పోయాడు. కానీ మీరు చేసిన తప్పు ఏంటి? ఫస్ట్ టాపిక్ మీద విపరీతంగా కూర్చున్నారు, మీ జీవితం అంతా దాని మీద పెట్టారు. మీరు 100 రోజులు చదువుంటే 95 రోజులు ఫస్ట్ టాపిక్ చదువుంటారు, ఫస్ట్ యూనిట్ చదువుంటారు. ఆ టెక్నాలజీ మిషన్స్, న్యూక్లియర్ టెక్నాలజీ, స్పేస్, ఎమర్జింగ్ టెక్నాలజీస్, సైబర్ సెక్యూరిటీ, అలానే డిజిటల్ ఇండియా, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఇవన్నీ చదివారు. కానీ ఒక 2 బిట్లో 3 బిట్లో వచ్చినాయి. చెప్పిన బాబు అదొక్కటే కాదు ఎస్ఎన్టీ అంటే మిగతా కూడా చదవండి అంటే విన్నారా? లేదు సార్, దాంట్లో ఎక్కువ వస్తుంది. అంటే ఏ పుస్తకం చూసినా మార్కెట్లో 1000 పేజీల పుస్తకం ఉంటే 600 పేజీలు అదే ఉంది, 600 పేజీలు ఉంది అదే. మిగతా 400 పేజీలేమో మిగతా 4 యూనిట్లు ఉన్నాయి. అదొక్క యూనిట్ మాత్రం కొన్ని పుస్తకాలు 400 పేజీలు, కొన్ని పుస్తకాలు 600 పేజీలు దాకా ఉంది. ఏముంది, ఎత్తి రాయటమేగా. ఇంకోటి దానికి సోర్స్ బాగుంది, ఇంక దాన్ని చూసి భయపడిపోయినారు. కానీ మర్చిపోయినారు ఇంకో 4 యూనిట్లు ఉన్నాయని, వాటి మీదనే ఇచ్చారు. నేను చెప్పింది జోషం నిజమైంది. చదువుకోండి అమ్మా జాగ్రత్తగా, అన్నిటికీ ప్రయారిటీ ఇచ్చుకుంటారండి అంటే వింటే కాదు. వినకపోగా మన స్టూడెంట్స్ని ఎంతోమంది ఎగతాలు చేశారు. మన స్టూడెంట్స్ చేసి నన్ను కూడా చేశారు. జాగ్రఫీ చెప్తాడు, ఆయనకే వచ్చాను. మరి ఏం వచ్చాయంటే ఇప్పుడు తెలిసిపోయేలా, ఇప్పుడు తెలిసిపోయిందిగా. మా వాళ్ళు మంచిగా ఆరాముగా రాశారు పరీక్ష. సరే, ఇది ఎగ్జామ్ క్యాన్సిల్ అవుతుందా లీగల్ ఇష్యూని పక్కన పెడితే, మా విద్యార్థులకైతే ఒక మంచి కాన్ఫిడెన్స్. నేను చెప్తున్నా, మీకు నేనున్నా జాగ్రఫీ ఎస్ఎన్టీకి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఇంకో స్టేట్ ఎకానమీ కూడా నేను లీడ్ చేస్తూనే ఉన్నా. నేను ఏదైతే కరెక్ట్గా కూర్చున్నా, నేను చేయగలిగితే నేను కూర్చుంటా, లేకపోతే అసలు కూర్చోను, నా వల్ల కాదని చెప్పేస్తాం. కానీ చాలా నీట్గా వర్కౌట్ చేసాం ఇవన్నీ కూడా. 2 సంవత్సరాల కష్టం దగ్గర. నెక్స్ట్, ఆయుష్మాన్ భారత్ మిషన్తో సంబంధం లేని విషయం మీకు గమనించండి. ఇక్కడ సబ్జెక్ట్ దట్ ఈజ్ నాట్ అసోసియేటెడ్ విత్ ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ సంబంధించి. ఓకే, ఇది సపరేట్గా ఆరోగ్య మిత్ర అనేది ఇది ఒక పథకం లాంటిది. ఆ డిజిటల్ మిషన్ కాదు అది లోపలికి వెళ్ళి చదివితే మీకు తెలుస్తుంది. నెక్స్ట్, సర్క్యులర్ ఎకానమీ గురించి ఇచ్చాడు. వృత్తాకార ఆర్థిక వ్యవస్థను భయపడతారని చెప్పి మళ్ళీ ఇక్కడ ఇచ్చాడు. సర్క్యులర్ ఎకానమీ సంబంధించి క్రింది వాళ్ళలో ఏది నిజం ఏంటి మనకు తెలిసిందే కదా. ఆర్ ఉంటుంది, అవసరమైతే ఇంకొక ఆరు పెట్టుకో, ఇంకో కార్. నేను దాదాపు 6R పాలసీ కూడా చెప్పా. నేషనల్ స్టీల్ పాలసీ దగ్గర 6R కూడా చెప్పా. ఇక్కడ మీకు 3R సరిపోతాయి. రీయూజ్, రీసైకిల్, లేకపోతే రెడ్యూస్. ఇదిగోండి, పునర్వాడకం, పునర్వినియోగం మరియు మరమ్మతుల్లో ప్రోత్సహించడం. ఓకే, లేదు సార్ అంటే ఇక్కడ ఇదిగోండి, రీయూజ్, రీసైకిల్, రిపేరింగ్, రెడ్యూస్. మీకు ఇది చెప్పేటప్పుడు నేను లైఫ్ అనే ప్రోగ్రాంలో 7 థీమ్స్ కూడా మనం చదివాం. ఈ 7 థీమ్స్లో కూడా మనకి
అక్కడ ప్లాస్టిక్ గురించి వచ్చింది, రెడ్యూస్ వేస్ట్ గురించి మనకు వచ్చింది. మీరు చూసే ఉంటారు, SUP సింగిల్ యూజ్ ప్లాస్టిక్ సే నో అని చెప్పడం ఇవన్నీ చదివాం. నెక్స్ట్ అజెండా 21 మరియు రియో డిక్లరేషన్ ఎక్కడ ఇప్పుడే చదివాం కదమ్మా. ఇదిగోండి ఎర్త్ సమ్మిట్ జరిగింది రియో డే జనీరో బ్రెజిల్లో జరిగింది. రియో ఎర్త్ సమ్మిట్లో జరిగింది. ఓకే, ఈ మిగతా అన్ని వేరు, ఇందాక చదివాం. రిపీట్ అవుతాయి, ఈ క్వశ్చన్ పేపర్లోనే మళ్ళీ రిపీట్ అయినాయి. భారతదేశంలో క్రింది వాటిలో ప్రజారోగ్య ప్రచారం పారిశుభ్యాన్ని స్వచ్ఛ భారత్ అభియాన్, స్వచ్ఛ భారత్ మిషన్. స్వచ్ఛ భారత్ మిషన్లో SBMలో G ఉంది, SBMలో U కూడా ఉంది. ఇంకా దీంతోపాటు అమృత్ పథకాలు అవన్నీ మనం చదివాం. రీసెంట్గా మనం ఎగ్జామ్కి పోయే ముందు కూడా స్వచ్ఛ భారత్ వీక్ ఒకటి, అలానే స్వచ్ఛ భారత్ సంబంధించిన హై సేవ ఒకటి, అలానే వాష్ అనే ప్రోగ్రామ్, అంటే ఏంటి, వాటరు, శానిటేషన్, హైజీన్, వీటి గురించి కూడా మనం వర్కౌట్ చేసుకున్నాం. హైజీన్ మొత్తం కలిపితే వాష్, ఇది మిగతా వాటికి సంబంధం లేదు. మిషన్ ఇంద్రధనుష్ అనేది ఇది క్షయ నిర్మూలన కార్యక్రమము, జనారోగ్యాన్ని, హెల్త్కి సంబంధించినవి. చూసుకోండి, ఇక్కడ ప్రజారోగ్యం అంటే ఓకే, కానీ ఇక్కడ పారిశుద్ధ్యం ఇచ్చాడు. అవును, స్వచ్ఛ భారత్ మిషన్కి వెళ్ళిపోవాల్సిందే. ఓకే, చూడండి ఇక్కడ ఆయుష్మాన్ భారత్, ఇది ఎవరికి సంబంధించిందంటే గ్రామీణ మరియు పేద జనాభా. డిజిటల్ సంబంధించింది కాదు, ఇది గ్రామీణ పేద జనాభా. డైరెక్ట్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఇదిగోండి మాల్ న్యూట్రిషన్ గురించి క్వశ్చన్. ఇది మాల్ న్యూట్రిషన్ అంటే ఏంటి, నాణ్యత లేని ఆహారపు అలవాట్లు మరియు ఆహార భద్రత. అందుకే మనకి ఈ మధ్యకాలంలో అంగన్వాడీ సెంటర్స్లో వీటికి సంబంధించి మనకి చిక్కీలు ఇట్లాంటివి ఇవ్వటం. అలానే ఇక్కడే మీరు 150 ప్రశ్న చూస్తే అంగన్వాడీ కార్యకు సంబంధించినటువంటి ICDS మీద క్వశ్చన్ వచ్చింది. ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్ అని ఒకటి ఉంది మనకి, దాని గురించి కూడా ఇచ్చాడు. వచ్చినప్పుడు చూద్దాం. డిజిటల్ అరెస్ట్, ఇదిగోండి, ఇది సైబర్ నేరగాలు, మిగతా అన్నీ పక్కన పెట్టేసేయచ్చు, డైరెక్ట్గా వచ్చినది. ఇది ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. మనం సైబర్ సెక్యూరిటీలో చాలా చదివాం. చాలా ఏంటి, సోషల్ వెబ్సైట్స్ మొత్తము రష్యా నుంచి టెలిగ్రామ్ ఎట్లా వచ్చింది, టెలిగ్రామ్ వివరాలు ఏంటి, చైనా నుంచి QQ కానీ, వీచాట్ కానీ, దక్షిణ కొరియా నుంచి మనకి లింక్ కానీ, అలానే USA నుంచి యూట్యూబ్, ఫేస్బుక్, ఇట్లాంటి అంశాలు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మారదాన్ క్లాసులో అయితే చాలా ఉంటే పైపైన తీసాం, ఎంతవరకు ఇంపార్టెంట్ అన్నీ వచ్చి కూర్చున్నాయి. ప్రతి క్వశ్చన్ ఇక్కడ వచ్చి కూర్చుంది. నెక్స్ట్ MNRE, ఈ సంస్థ అంటే ఈ మంత్రిత్వ శాఖ దేనికోసం ఉందని. పైవన్నీ ఎందుకు, పైవన్నీ శక్తి భద్రత, శక్తి స్తోమత, స్వచ్ఛ క్లీన్ పవర్ వాటర్ పెరుగుదల, శక్తి సమానత, శక్తి లభ్యత, అందుబాటు. అంటే కన్వెన్షన్, నాన్ కన్వెన్షనల్ సంబంధించిన మొత్తం ఇది. మెయిన్ నాన్ కన్వెన్షనల్ మీద, సాంప్రదాయేతర విద్యుత్ మీద మనకు కనిపిస్తుంది. ఇది మీరు తెలుగు చదవడం కానీ ఇంగ్లీష్ చదువుకోండి, ఇంకా నీట్గా ఉంటుంది. చూడండి ఇక్కడ ఎనర్జీ సెక్యూరిటీ, ఎనర్జీ అఫోర్డబిలిటీ, ఇంక్రీజింగ్ ఇన్ ది షేర్ ఆఫ్ క్లీన్ పవర్, ఎనర్జీ ఈక్విటీ, ఎనర్జీ అవైలబిలిటీ అండ్ యాక్సెస్, ఎన్ని MNREనే. ఏదన్నా టెక్నికల్గా సపోర్ట్ కావాలంటే DST సహాయం తీసుకుంటుంది, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. DST మనకు తెలుస్తుంది. ఇంకా అవసరమైతే ISRO కూడా సహాయం ఇస్తుంది, ఏదైనా ఉపగ్రహ సాంకేతిక సంబంధించి ఏదైనా ఇవ్వాలంటే చూసుకోవచ్చు మనం. నెక్స్ట్, ప్రపంచంలోకెల్లా భారతదేశం అతి పెద్ద ఇది 4th ఉంది విండ్ పవర్లో, గమనించండి. అదేనా విండ్ పవర్లో ఫస్ట్ వచ్చి మనకి చైనా ఉంది, సెకండ్ USA ఉంది, థర్డ్ జర్మనీ ఉంది, 4th మనమే ఉన్నాం. మొన్న కూడా చెప్పాను, ఇది విండ్ పవర్ రీసెంట్ కూడా ఇచ్చాడు, జస్ట్ ఎన్నో పెట్టింది 116 కదా, 116 2024 డిసెంబర్కి 48.16 మనం PIB డేటా మనం చదివామే, గిగావాట్స్ దగ్గర. మేక్ కూడా ఒక రిపోర్ట్ ఇచ్చేటప్పుడు 44 ఉండేది, ఇది 48 దాకా వచ్చేసేసింది. ఈ 2 రివ్యూ చదివినప్పుడు వచ్చినాయి ఇవన్నీ. GSLV లాంచర్లు ఏమి కలిగి ఉంటాయి, ఒక ఘన రాకెట్ మోటార్ దశ, ఒక ఎర్త్ స్టోరబుల్ ద్రవ దశ, ఒక క్రయోజనిక్ దశ అని ఇచ్చాడు కదా ఆన్సర్. నేను మీకు చెప్పేటప్పుడు ఆ ర్యాకెట్ ఓపెన్ చేసి చూపించా. నేను ప్రతిదీ సైట్ వర్క్ చేశాను అనడానికి ఇది కూడా ఒక ఉదాహరణ. మీరు చెక్ చేస్తే ఇస్రోలో మనకి
జిఎస్ఎల్వి మ్యాక్ 2 ఒకటి, LVM3 అంటే మ్యాక్ 3 అని చెప్పి రెండు ఉంటాయి, మార్క్ 2 మార్క్ 3. మీరు ఏది ఓపెన్ చేసినా కానీ దొరుకుతుంది. ఇక్కడ వికాస్ ఇంజిన్స్ గురించి, క్రయోజనిక్ ఇంజిన్స్ గురించి చాలా నీట్గా మీకు అందుబాటులో డేటా ఉంది. నేను అన్నీ చూపిస్తాను. ఇక్కడ యాక్టివిటీస్లోకి వెళ్తే లాంచర్స్ ఉంటుంది. లాంచర్స్ మీరు ఓపెన్ చేస్తే ఇక్కడ మీరు జిఎస్ఎల్వి ఓపెన్ ఇట్లానే చూపించాను వాళ్ళకి, మన స్టూడెంట్స్కి. జిఎస్ఎల్వి మనం ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ చూడండి, వెహికల్ ఇక్కడే ఉంటుంది స్టార్టింగ్లో. ఇదిగోండి నెంబర్ ఆఫ్ స్టేజెస్ 3. అలానే ఇంకొద్దిగా పైకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ఇదిగోండి ఏమిచ్చాడు ఇక్కడ చూడండి. ఇక్కడ ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్. ఈ ఫస్ట్ స్టేజ్లో మనకి సాలిడ్ వాడతారు ఇంధనం. ఇదిగోండి సాలిడ్ రాకెట్ మోటార్స్. సెకండ్ స్టేజ్కి వచ్చేటప్పటికి మీకు ఇక్కడ వికాస్ ఇంజన్లో వాడతారు. ఇది లిక్విడ్ ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ మ్యాక్సిమం లిక్విడ్. ఇదిగోండి లిక్విడ్. ఇది ఇంజిన్ ఏంటి? వికాస్ ఇంజన్స్. థర్డ్ స్టేజ్ వచ్చేటప్పటికి క్రయోజనిక్ ఇంజన్స్. ఇదిగోండి CUSP అంటాం, క్రయోజనిక్ అప్పర్ స్టేజ్ ప్రాజెక్ట్. ఇంజన్ పేరు అయితే CE 7.5. ఇది ఫస్ట్ ఇంజను. పెద్ద ఇంజన్ అయితే CE20. ఇంకో రాకెట్ ఉంది LVM3 అని ఉంది, దాంట్లో వాడతారు. అది కూడా పెద్దది. ఇప్పుడు దీని నుంచి మీరు బయటికి వెళ్ళిపోయారు అనుకోండి, ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. ఇదిగోండి GSLV ఉంది కదా, ఇదిగోండి LVM3. ఇది కూడా చూసుకోవచ్చు మీరు. స్టేజెస్ 3 ఉంటాయి. ఇదిగోండి ఇక్కడ ఇంజన్ వచ్చేటప్పటికి CE20 క్రయోజనిక్ స్టేజ్. దీని క్రింద మళ్ళీ మనకి సేమ్ ఏమున్నాయంటే మనం చూసుకోవచ్చు. వికాస్ ఇంజన్స్ ఎలా ఉన్నాయి ఏంటనే మనకి ఇక్కడ అసలు ప్రతిదీ కూడా మేము ఏం చేసామంటే, అవసరమైతే అథెంటిక్ ఏరియా ఉంటే మాత్రం అదేదో స్టూడెంట్కి తెలియకూడదు అనే కోణంలో నేను ఎప్పుడు చెప్పాలి, అన్నీ చూపించే చెప్పాను. ఓకే, నెక్స్ట్ బ్రహ్మాస్ తెలిసిందే కదా. బ్రహ్మపుత్ర, మాస్కో నదులు అంటే రష్యాకు సంబంధించింది. దీనికి సంబంధించి సూపర్సోనిక్ దాదాపు 290 కిలోమీటర్స్ రేంజ్. దీని పేరేంటి? బ్రహ్మాస్ అంటాం, కానీ దీని యొక్క నేచర్ ఏంటి సార్ అంటే ఫైర్ అండ్ ఫర్గెట్. వదిలేసి మర్చిపోవాలి. దీనికి సంబంధించి మనం వియత్నాంతో ఒప్పందం చేసుకున్నాం అనే అంశం కూడా మనం చదివాం. రీసెంట్గా వర్కౌట్ చేసాం. ముందు రోజు ఆర్మేనియాకు ఆర్టిలరీ గన్స్ని ఎట్లా మనం పంపించడానికి ఒప్పందం చేసుకున్నాం, రకరకాల అంశాల మీద మనం చూసుకున్నాం. దీంట్లో సైలెంట్ డైరెక్ట్గా ఇచ్చేసేసాడు బ్రహ్మాస్ సూపర్సోనిక్. నెక్స్ట్ పెట్టియా, అలానే మరియు వన్నాకర్. ఇంకోటి ఉందండి దీంతోపాటు, ఇంకోటి కూడా ఉండాలి. ఎన్నో ప్రశ్న ఇది? 119 కదా. ఇంకోటి కూడా ఎటర్నల్ బ్లూ, ఇది మర్చిపోయినాడు. ఎటర్నల్ బ్లూ ఇవన్నీ 2016లో ట్రిగర్ అయినాయి. పెట్టి అయితే 2016. చాలామందికి బాగా తెలిసినటువంటి 2017 మార్చ్ 12 అనుకుంటాను వన్నాక్రై. ఇవన్నీ కూడా ఎన్నిసార్లు ర్యామ్సమ్ వేర్ అంటే మనకి ఎన్ని మాల్వేర్స్ టైప్ అనమాట. మాల్వేరు, యాడ్వేరు, ర్యాన్సమ్ వేరు, ఇవన్నీ కూడా అంటే సైబర్ అటాక్ చేయటం, అనుమతి లేకుండా కంప్యూటర్లోకి వెళ్ళిపోయి తీసుకోండి. దాదాపు 150 దేశాల్లో గడగల్లాడించింది ఇది. 150 దేశాలు. అది కూడా సైనిక కంప్యూటర్లోకి ఎంటర్ అయిపోయింది ఇది. ఓకే, డేటాను మొత్తం బ్లాక్ చేయటము, మనీని అడగటం, ఇట్లాంటివి కూడా చేశారు దీంతో. నెక్స్ట్ సైట్స్ని జంతుజాలం మరియు పక్షి జాతుల్లో అంతర్జాతీయ ఒప్పందం సమస్య ఇలా కూడా పిలుస్తారు. మొన్న చదివాం కదండి, ఇది ముందు రోజు కూడా చదివాం. ఏది మారథాన్ క్లాస్లో వాషింగ్టన్ సమావేశం. దీన్ని వాషింగ్టన్ సమావేశం అంటారు. 2-3 సార్లు చదివి ఉంటాం. వాషింగ్టన్ సమావేశం దేన్ని పిలుస్తారు, లేదా సైట్స్ని ఏమని పిలుస్తారు అంటే ఏంటి? వన్యజీవుల యొక్క అక్రమ రవాణా గురించి చెప్పేటటువంటి ఒప్పందం ఇది సైట్స్. ఈ సైట్స్ సంబంధించి 3 అపెండిక్స్లు ఉంటాయని కూడా చెప్పాను. అపెండిక్స్ 1, అపెండిక్స్ 2, అపెండిక్స్ 3 అని. అక్కడే మన వైల్డ్ లైఫ్ యాక్ట్కి సంబంధించినటువంటి షెడ్యూల్ 1, షెడ్యూల్ 2, 3, 4, 5, 6 రీసెంట్ అమెండ్ అయ్యి షెడ్యూల్ 1, 2, 3, 4 వచ్చాయి. ఎలా ఉంటాయి, హై సెక్యూరిటీ ఏంటి, హై ప్రొటెక్షన్ ఏంటి, అనుమతి తీసుకోవాల్సిన ఏంటి, మొక్కల్ని ఏం చేయాలి, అక్కడ వైల్డ్ లైఫ్ యాక్ట్ చెప్పాము. దాంతోపాటు సైట్స్ కూడా చెప్పాను నేను. ఇదిగోండి కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ అండ్ ఎండేంజర్డ్ స్పీసీస్ ఆఫ్ వైల్డ్ అంటే ఫ్లోరా అండ్ ఫనా గురించి చెప్పేది.
దీన్ని వాషింగ్టన్ సమావేశం కూడా అంటాం. ఇది ఆల్రెడీ మనం ప్రిలిమ్స్ చదువుకున్నది, MIC, మిథైల్ హైడ్రోజన్ సైనైడ్. దీంతోపాటు ఇంకోటి కూడా వచ్చింది గ్యాస్, హైడ్రోజన్ సైనైడ్. ఇవి రెండు వచ్చినాయి. దాదాపు 45 టన్నులు రిలీజ్ అయింది ఆ రోజున. 1984 డిసెంబర్ 3, డిసెంబర్ 2 అర్ధరాత్రి అట్టం, కానీ 12 దాటిపోయింది. డిసెంబర్ 3 జరిగింది ఈ విపత్తు. నెక్స్ట్ నాటిలిటీ, జన్నత్వాన్ని గురించి ఇవి స్టేట్మెంట్స్ లాగా ఇచ్చున్నాడు. జన్నత్వం జనాభాలు వ్యక్తుల పుట్టిక సూచిస్తుంది. 1 యూనిట్ సమయంలో ఒక స్త్రీ నుంచి ఉత్పత్తి అయిన వ్యక్తుల సంఖ్య జనత్వ రేటు. సేమ్, రెండు కరెక్టే. నాటిలిటీ గురించి. నెక్స్ట్ ఇదిగోండి ఇన్సితు. మళ్ళీ చూడండి బయోరెమినేషన్ క్వశ్చన్. ఇన్సితు పేర్లను అక్కడే అంటే ఇన్సితు యాక్చువల్గా. ఇదిగోండి నేరుగా ప్రదేశము వద్ద కలుషిత భాగాన్ని బాగు చేస్తుంది. లేదు అంటే బయటికి వెళ్ళిపోయి వేరే చోట, అక్కడి నుంచి ఇంకో చోటకి కదిలితే దాన్ని మనం ఎక్సితు అని పిలుస్తాం, దీనిసితు. నెక్స్ట్ జనాభా సాంద్రత సాధారణంగా ఇట్లాంటివి మీరు కొద్దిగా ఏది ఎకనమీ పేపర్లా కనిపించి కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యారు. ఏంటి, 1 యూనిట్ తీసుకుని అందులో ఎంతమంది ఉన్నారో తీసుకుంటాం. ఆ యూనిట్ అంటే యాక్చువల్గా 1 స్క్వేర్ కిలోమీటర్ తీసుకుంటారు. ఇది ఇస్తే బాగుండేది. ఇంకా 1 స్క్వేర్ కిలోమీటర్ తీసుకుంటాం ఒక ప్రాంతం నుంచి అన్ని వైపులకి. ఇట్లా ఇటు నుంచి కిలోమీటర్, 1 కిలోమీటర్, 1 కిలోమీటర్ తీసుకుంటే ఇది ఒక స్క్వేర్ అవుతుంది. అదే వాడు యూనిట్ అని చెప్పాడు. అట్లా. నెక్స్ట్ క్రింది వాళ్ళలో దోమ ద్వారా వ్యాప్తి కానిది చికెన్ గున్యా, లిష్మానియాసిస్, డెంగ్యూ, మలేరియా. గుర్తుపెట్టుకోండి, ఇది కూడా దోమ లాంటిదే కానీ దోమ వల్ల రాదు. ఇది శాండ్ ఫ్లై వల్ల వస్తుంది. శాండ్ ఫ్లై, ఇది శాండ్ ఫ్లై వల్ల వస్తుంది. దోమ కంటే ఇంకొద్దిగా సైజ్ తక్కువ ఉంటుంది శాండ్ ఫ్లై అనేది. దోమ లాంటిదే కానీ దోమ కాదు, శాండ్ ఫ్లై అంటాం. నెక్స్ట్ వ్యర్థాల సరిహద్దు తరలింపులో ముడిపడిన ప్రపంచ సమస్య ఏంటి, రీప్రాసెసింగ్ లేదా నిల్వ కోసం ప్రమాదకర వ్యర్థాలను భౌతికంగా బదిలీ చేయడం. ఇదే నేను ఇందా చెప్పిన బసెల్ కన్వెన్షను, రోటర్డామ్ కన్వెన్షను, స్టాక్ హోమ్ కన్వెన్షన్, అవే వాటికి సంబంధించి. అంటే ఒక దేశం నుంచి మరొక దేశానికి. మీకు ఆ రోజు ఈ క్లాస్ చెప్పేటప్పుడు సింగం 3 సినిమా గురించి కూడా చెప్పా. ఆ సినిమా మొత్తం బయో వేస్ట్ గురించి ఉంటుంది, టాక్సిక్ వేస్ట్ గురించి ఉంటుంది. హద్దులు దాటించారు. ఆస్ట్రేలియన్, ఆ సినిమాలో ఆస్ట్రేలియా నుంచి మన దేశంలో తీసుకొచ్చి వ్యర్థ పదార్థాలు పడేయటం చేస్తూ ఉంటారు. దాని మీదనే సినిమా అంతా నడుస్తుంది. అట్లాంటిదే ఇది. కానీ ఇది జనరల్గా చదివితే రాదు, ఇది కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతారు. బసెల్ కన్వెన్షను, రోటర్డామ్ కన్వెన్షను, స్టాక్ హోమ్ కన్వెన్షన్, ఇవన్నీ మనం చదివితే మీకు తెలుస్తుంది. చెప్పాను అవన్నీ. వాయు కాలుష్యం యొక్క సహజ మూలం దేని అనవచ్చు? ఫ్యాక్టరీ విసర్జకాలు, పవర్ స్టేషన్ పొగ, అడవి మంటలు, వాహన ఉద్గారాలు. టక్కని మీరు ఇది పెట్టలేరు ఆన్సరు. ఇంగ్లీష్ చూసుకోండి. వాట్ కెన్ బి కన్సిడర్ యాజ్ ఎ న్యాచురల్ సోర్స్ అన్నాడు. సహజమైన కారణం ఏమిటి? సహజమైన కారణం ఇది తీసుకునేటప్పుడు మీకు సహజంగా ఏమొస్తుంది ఏంటి అన్నప్పుడు ఈజీగా చూసుకోవచ్చు. ఎందుకు, మన కాలిఫోర్నియాలో వచ్చినవి కావచ్చు, మన ఆస్ట్రేలియాలో వచ్చినవి కావచ్చు. ఇదిగోండి ఫారెస్ట్ ఫైర్స్. మన ISF 2023లో కూడా ఫారెస్ట్ ఫైర్స్ గురించి సూపర్ డేటా ఇచ్చాడు. డైరెక్ట్గా వచ్చినది. సహజ కారకాలు ఏది కృత్రిమం కదా. ఫ్యాక్టరీ కృత్రిమం, పవర్ స్టేషన్ పొగ కృత్రిమం, వాహన అంటే ఏంటి మ్యాన్మేడ్. ఇది మ్యాన్మేడ్ కాదు అడవి మంట అనేది డైరెక్ట్గా. అంటే ఏంటి, జనరల్గా మీరు చదువుకున్నప్పుడు 2 చెట్లు పక్క పక్కనే ఉన్నప్పుడు కాండాలు బాగానే ఉంటాయి, కానీ ఇవి ఇలా పెద్దగా ఉన్నాయి అనుకోండి. ఇవి రెండు ఇక్కడ ఏర్పరిచే ఈ పైకప్పుని మనం కానోపీ అంటాం, అర్ధచంద్రాకార పైకప్పుని. ఈ చెట్లు ఇలా రాసుకున్నప్పుడు మంటలు కూడా పుట్టచ్చు. ఇట్ లీడ్స్ టు ఫారెస్ట్ ఫైర్ అంటాం మనం. అట్లా. నెక్స్ట్ డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ క్రింద స్వయం ప్రతిపదికల సంస్థ. ఇది నేను చెప్పలేదు, అందుకే అన్నాను ఎగ్జాక్ట్గా 75 రావడానికి. కానీ కొన్ని నేను ఇన్స్టిట్యూషన్ మీద నేను కొన్ని వర్క్ చేయాలి, ఎందుకు అనవసరం అని చెప్పి ఒక క్వశ్చన్ వచ్చింది. అదేంటి సార్ అంటే సెంటర్ ఫర్ ఇన్నోవేటివ్ అప్లైడ్ బయో ప్రాసెసింగ్ అన్నాడు. ఇది నేను ఏది చెప్పాల, చూసుకోండి. నెక్స్ట్ ఇది కూడా అంతగా నేను దృష్టి పెట్టలేదు. కాకపోతే నేను వీటిల్లో ముందు రోజు క్లాసుల్లో ఈ జనరల్ AI ఉంది కదా, జనరల్ AI గురించి కావచ్చు, ఓపెన్ AI గురించి కావచ్చు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ గురించి కావచ్చు, అగ్మెంటెడ్ రియాలిటీ, వీటి గురించి చెప్పడంతో ఈజీగా చేసేసారు మన మిత్రులు. ఇది అంటే ఆల్రెడీ చదివేస్తున్నారు కాబట్టి ఈజీగా చేసేసారు. ఇది చూసుకోండి. వ్యక్తులు కొద్దిగా కొత్తగా అనిపిస్తారు మనకి.
ఐసీటీ వాటిని తీయకుండా ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఒక క్వశ్చన్, ఇది ఒకటి, జిఎల్ సెల్విల్ ఒకటి, 2 వచ్చినాయి ఇప్పటికి. ఆ డిపార్ట్మెంట్ తీసుకుంటే ఇది కూడా చెప్పలేదు, రేడియో ఆస్ట్రానమీ సెంటర్. ఇదైతే ఊటీ, ఇది నేను డిస్కస్ చేయలే, అంతగా ఇంపార్టెంట్ లేదులే అని చెప్పి నేను సంస్థల మీద కూర్చోలేదు. ఈసారి ఇది కూడా రెక్టిఫై చేస్తాను. సంస్థల మీద ఒక రెండు బిట్లు దాకా వచ్చినాయి. నెక్స్ట్, ధృవ అనేది భారతదేశ పెద్ద అణుపరిసర రియాక్టరు, అధునాతన హెవీ వాటర్ రియాక్టర్, ప్లూటోనియం ఉన్న ఖర్చు చేసిన ఇంధనం. ప్లూటోనియం కాదు, ఇక్కడ యురేనియం వాడతారు. కాబట్టి ఇది కరెక్టే, ఇది తప్పు. చూసుకోండి, ఏ సరైనది ఆరు సరైనది కాదు. యాక్చువల్గా ప్లూటోనియం అని మీరు అన్నప్పుడు కామిని, కల్పకం మిని, ప్రోటోటైప్ ఫాస్ఫేట్ రియాక్టర్స్ అని చెప్పి సపరేట్ చెప్పుకున్నారు. అంటే మనకి న్యూక్లియర్ సంబంధించి మనం చదివేటప్పుడు ఆ జనరేషన్స్ మీద మనం చెక్ చేసుకుంటే ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్, లేదా ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్ చెప్పారు. అవి ఫస్ట్ టాపిక్లో క్వశ్చన్స్ వచ్చినాయి కానీ మీకు కనపడటం లేదు. అట్లా స్పేస్లో క్వశ్చన్ చేసేసాడు, చూసుకోవచ్చు మీరు. పెట్రోల్తో కలపడానికి ఇథనాల్ ఉత్పత్తికి మిగులు ఆహారాల వినియోగం అనేది జాతీయ జీవ ఇంధన సమన్వయ కమిటీ, ఓకే, వాళ్ళు ఒప్పుకోవాలి. అయితే మిగులు ఉత్పత్తి దశలో రైతులకు తమ ఉత్పత్తులు సరైన ధర లభించిన ప్రమాదం, తప్పు. ఇది తప్పు. కాబట్టి కొద్దిగా జాగ్రత్త చూసుకోండి. ఓకే, దాన్ని కరెక్టే, కానీ ఈ రెండు రిలేటెడ్ కాదు. ఓకే, అంటే జనరల్గా మనం తీసుకుంటే అది జత్రోప అంటే గానుగ అంటాం కదా, వాటిని పండించే సమయంలో ఇది వాళ్ళకి సరైనటువంటి లభించకపోతే రెండింటికి మధ్య సంబంధం అయితే లేదు. నెక్స్ట్, ఇది పూర్తిగా మీరు చెక్ చేసుకుంటే ఏపీ జన్కో అనే ఒకటి ఉంది వెబ్సైట్, లేదా NREDCAP, ఇక్కడైనా కానీ ఈ 2 చోట్ల మీకు దొరికిపోతుంది మొత్తం సోలార్ మీద. లేదా సెకీ అని ఒకటి ఉంది, సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఓకే, వీటిలో ఎక్కడ చూసినాక మీకు దొరికింది. రామగిరి అంటేనే ఈ మధ్య వచ్చింది, ఇది 160 మెగావాట్స్తో ఉంటుంది. వీటిలో అనంతపురంలో పెద్దవి ఉన్నాయి. అనంతపురం అంటే దగ్గర 1500 ఉంటుంది, అనంతపురం 2 500 ఉంటుంది, కర్నూలు 1000. ఇట్లా పెద్దదంటే ఇది అందరికీ తెలుసు. దీన్ని అనంతపురం 1 ఏమని పిలుస్తారు సార్ అంటే NP కుంట అని కూడా పిలుస్తారు. NP కుంట అని. కాబట్టి డైరెక్ట్గా వచ్చినాయి ఇది. అంటే ఇది మీరు గుర్తుపట్టగలిగితేనే, అంటే వెబ్సైట్ వర్క్ చేసుకోవాలి కదా, చెయ్యరు. ఇది నేను ఇక్కడే కూడా కాదు, ఏపీ ఎకనమీ కూడా చెప్పే దీని గురించి, సోలార్ ఎనర్జీ గురించి చెప్పేటప్పుడు. నెక్స్ట్, ISAతో సంబంధం లేని ప్రాజెక్ట్. ఇది PM కుసుమ్ వేరు కదమ్మా, PM కుసుమ్ సోలార్ పంపు సెట్లు ఇది. ఓకే, ఇది ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్కి సంబంధించింది. చాలామందికి ఇది ఓకే, వన్ సన్ వన్ వరల్డ్ ఈయన మరి చదువుతారు, కానీ ఇస్ట్రాక్ అనేది అంతగా మీరు చదువు. ఇస్ట్రాక్ బెంగళూరు, బట్ ఇస్ట్రాక్ చంద్రయాన్ 3 ఉంది కదా, చంద్రయాన్ 2, చంద్రయాన్ 3 ఉన్నాయి కదా, వాటిలో సోలార్ ఉంది కదా. ఆ సోలార్ అంశాన్ని మొత్తం విశ్లేషణ చేయడానికి ఇది ఇస్ట్రాక్. కావాలంటే చెక్ చేసుకోండి. కాబట్టి 3టికి సంబంధం ఉంది, దీనికి లేదు, కుసుమ్కి లేదు. ఓకే, ఇది జస్ట్ మన దేశంలో రైతుల పంపు సెట్లకు సంబంధించిందే. ఇది సృష్టి కానీ లేకపోతే ఇంకోటి కూడా ఉంది, మన ముఫ్తీ బిజిలీ యోజన. ఓకే, మొన్న వచ్చింది సూర్యోదయ యోజన, కుసుము, ఇవన్నీ సపరేట్. ఇది ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ సంబంధం ఉండదు ఇవి. నెక్స్ట్, పవన శక్తి తెలిసిందే మీకు, గుజరాత్. ఎందుకంటే మామూలుగా పవన శక్తితో పాటు ఇక్కడ ఇంకోటి ఉంది, ఈ 2 రాష్ట్రాల్లో ఉంది, ఫోవిండ్ తీర ప్రాంతంలో సముద్రాల దగ్గర. మొత్తం మీద తీసుకుంటే గుజరాత్ ఎక్కువ ఉంది. అప్పుడప్పుడు మారితే తమిళనాడు దీన్ని డామినేట్ చేస్తూ ఉండొచ్చు, చూసుకోండి. ఇప్పుడైతే ఆన్సర్ గుజరాతే. ఇదిగోండి, ఇది మనకి దేనికి సంబంధించి సరైన ప్రకటన, నీటి పర్యావరణ అంటే ఆవరణ వ్యవస్థలో ఆహారపు గొలుసులు ఉంటాయి కదా, వాటి గురించి చెప్పేటప్పుడు ఇది డైరెక్ట్. ఇది
ఏమన్నాడు, ఆర్కియా అనేది రసాయన సమ్మేళనాల నుంచి శక్తిని ఉపయోగించి ఒక రకమైన ఉత్పత్తిదారులు. ఇప్పుడు పర్యావరణ వ్యవస్థలో ఆకుపచ్చని మొక్కల ఉత్పత్తిదారులు అంటే ఆకుపచ్చ మొక్కలు సరిగా కనిపించం మనకు అక్కడ మనం పైటో ప్లాంక్టన్స్ అని పిలుస్తాం జనరల్గా. ఇది కాదు కదా. వినియోగదారులు తమ ఆహారం ఉత్పత్తి చేయగల హెట్రోట్రోప్స్ అండ్ వినియోగదారులు ఎందుకు ఉత్పత్తి చేసుకుంటే అది కూడా తప్పే. పర్యావరణ వ్యవస్థకు స్థిరత్వం వినియోగదారులపై ఆధారపడి ఉంటుంది, సమస్య లేదు. కన్జ్యూమర్ మీద పర్యావరణ స్థిరత్వం అసలు ఉండదు. ఓకే, ఈ 3 తప్పు. ఇంకా ఆర్కియా అనేది రసాయన సమ్మేళనం తీసుకుంది. మీకు చెప్పేటప్పుడు ఫోటో ఆటోట్రోప్స్ అలానే కెమో ఆటోట్రోప్స్ అని చదివాం. ఈ కెమో ఆటోట్రోప్స్ అన్నప్పుడు దీనికి సంబంధించి వస్తుంది మనకి ఆర్కియా. కొద్దిగా బయలాజికల్ టచ్ ఉన్నట్టు ఉంటుంది కానీ చదివితే ఈజీగానే ఉంటుంది. నేను చెప్పాను ఇది. నెక్స్ట్, మానవులు పోషకాలు రీసైక్లింగ్ చేయటం, సాఫోట్రోస్ ఆహారం గొలుసుల టాప్ ఆర్డరు, సరీసృపాలు తక్కువ మూత్ర విసర్జన, వంట, స్టెనోథర్మల్. ఇది యూరిథర్మలు, స్టీనోథర్మలు, పాయికిలోథెర్మిక్ ఇట్లాంటి అంశాల గురించి, లేకపోతే కెటాడ్రోమస్ వలస, అనాడ్రోమస్ వలస ఇటన్నీ చెప్పాను నేను. జంతువుల యొక్క ప్రవర్తన సంబంధించిన నిర్జీవ అంశాలు చదివేటప్పుడు టాపిక్ ఇది యాక్చువల్గా. దీంట్లో మీకు ఈజీగా ఉండాలంటే వంట, తక్కువ మూత్ర విసర్జన ఒకటి పట్టుకున్న చాలు. చూసుకోండి, D3 ఒకటే ఉంది. అపెక్స్ కన్జ్యూమర్ మనకు తెలిసిందే ఏంటి, టాప్ ఆర్డర్ హెటెరోట్రోప్. ఎవడు, మానవుడే ఉంటాడు. A2 చూసుకోండి. ఓకే, ఉష్ణానికి సంబంధించి మేనేజ్ చేసుకునే క్రమంలో ఉష్ణాన్ని అంతగా తట్టుకోలేని జీవులు రెప్టైల్స్ ఉంటాయి మనకి, స్టినోథర్మల్. చూడండి, స్టినోథర్మల్, యూరిథర్మల్ చాలా నీట్గా చెప్పాయి ఈ టాపిక్స్, కానీ ఒకతో తీసుకొచ్చి పడేసేసాడు అట్లా. అందుకే వంటది ఒక్కటి. ఆ వంట అనేది మనం తీసుకొని అది నీళ్లు ఎక్కువగా తాగి మూత్ర విసర్జన చేయకపోవడం, స్వేదగ్రంథులు లేకపోవడం మనం చదివాం. ఆ వంట గురించి చెప్పేటప్పుడు మీకు బిల్జీ గురించి చెప్పాను. అలానే శాండ్ గ్రౌజ్ అనే ఒక పక్షి ఏది తన ఫెదర్స్లో నీటిని ఉంచుకోవడం గురించి చెప్పాను. క్యాంగ్రూ ర్యాట్ గురించి, వీటి గురించి కూడా చెప్పాను. నెక్స్ట్, ఉష్ణమండల మరి ధ్రువ ప్రాంతాల మధ్య ఇది డైరెక్ట్గా వచ్చిన ఇది అక్షాంశాల గురించి ఐడియా ఉంటే సమశీతలని తెలిసిపోతుంది. ఆయన రేఖ అడవులు కాదు కదా, ఆకురాలు జరగడం కానీ కాదు. నెక్స్ట్, ఇట్లాంటి చూసే పేపర్ ఈజీ అనుకుంటున్నారు కానీ తెలిసి ఉండాలి. గ్రేజింగ్ ఫుడ్ చైన్, చనిపోయిన ఆకులతో ప్రారంభమై శాకాహారం నుంచి మాంసాహాలకు చేరుతుంది. తప్పు. చనిపోయిన అనేది అసలు సమస్య లేదు ఇక్కడ. ప్లాంట్తో స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్, రెండవది, మేత ఆహారపు గొలుసులు ఆటోట్రోపుల శక్తిని సంగ్రహించి శాకాహారులకు బదిలీ చేస్తాయి. ఇక్కడ చూడండి ఏమన్నాడు, ఇదైతే ఓకే. ఆటోట్రోప్స్ అంటే తమంతటి తమ ఆహారం తయారు చేసుకునేవి, శక్తిని తీసుకొని ఏంటి నిదానంగా శాకాహారులకు అంటే ఫస్ట్ కన్జ్యూమర్, సెకండ్ థర్డ్ కన్జ్యూమర్ ఇస్తాయి. కానీ పై తప్పు కదా. గ్రేజింగ్ ఫుడ్ చైన్ మీకు మొక్కలతో స్టార్ట్ అయింది. మీకు పూతిగా ఆహారపు గొలుసు, అలానే ఏది పచ్చిక బయలు గొలుసు, వీటితో పాటు నేను పనిలో పనిగా పిరమిడ్స్ కూడా చెప్పాను. ఎల్టోనియన్ పిరమిడ్స్ చెప్పేటప్పుడు మీకు శక్తి పిరమిడ్లు, అలానే సంఖ్యా పిరమిడ్లు, అలానే జీవద్రవ్యాస పిరమిడ్లు అవి కూడా చెప్పాను. ఏ విధంగా శక్తి వెళ్తుంది, ఉత్పాదకత అంటే ఏంటి, ప్రాథమిక ఉత్పాదకత, అలానే ద్వితీయ ఉత్పాదకత. ఈ చదివేటప్పుడు లిండెన్ 10% లా ఇవన్నీ మన ఈ ఏరియాలో మనం చదివింది. కాబట్టి ఇక్కడ చూడండి, ఏ సరైనది కాదు, ఆర్ సరైనది. వాళ్ళని చాలా నీట్గా ఇచ్చాడు పేపర్, కానీ చదివిన వాళ్ళకైతే నమిలేశారు పేపర్ని. నెక్స్ట్, ఏ బయోలాజికల్ చక్రంలో నేల ప్రధాన రిజర్వాయర్ కాదు. యాక్చువల్గా నేల ప్రధాన రిజర్వాయర్ దేనికి ఉంటుందంటే ఫాస్ఫరస్కి ఉంటుంది, నైట్రోజన్కి ఆటోమేటిక్గా ఉంటుంది, అది వేరే విషయం. కాల్షియం కూడా అంతే. కానీ సల్ఫర్ ఆన్సర్ మీకు ఇచ్చాడు. సల్ఫర్ యాక్చువల్గా ఓషన్స్. ఇది ఓషన్స్. మీకు ఓషన్స్ మీద సూర్యుడి వలన ఏర్పడేటటువంటి ఒక అంశం గురించి కూడా చెప్పాను మీకు, డిఎంఎస్ అని, డైమిథైల్ సల్ఫ్యూరైడ్స్ అని చెప్పి ఒకటి చెప్పున్నాను. అవి ఖచ్చితంగా ఏర్పడాలి. అవి ఏర్పడితేనే ఫైటో ప్లాంక్టన్స్, జూ ప్లాంక్టన్స్, నెక్టాన్స్, లేకపోతే న్యూస్టన్స్, క్రస్టేషియన్స్, బెంతిక్స్ వీటి మధ్య మనకి సమన్వయం ఉంటుంది. అక్కడ ఆహార గొలుసు కరెక్ట్గా ఉంటుందని నేను మీకు మొత్తం ప్లాస్టిక్ పొల్యూషన్ దగ్గర కూడా చెప్పాను. దాంతోపాటు మనకి సముద్ర ఆవరణ వ్యవస్థ చెప్పేటప్పుడు కూడా చెప్పాను క్లాస్. అలానే వలయాలు కూడా చెప్పేటప్పుడు చెప్పాను, చూసుకోవచ్చు మీరు.
కాబట్టి ఇక్కడ ప్రధాన రిజర్వాయర్ నేల కానిది సల్ఫర్. సల్ఫర్కి ప్రధాన రిజర్వాయర్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఓషన్స్ ఆర్ సెడిమెంట్స్. నెక్స్ట్ ఈ క్వశ్చన్ తప్పించాడు. IUCN రెడ్ లిస్ట్లో అంటే ఏంటి, ఇది CR అంటే ఏంటి అన్నాడు. CR అంటే ఇక్కడ ఏంటి సార్ అంటే క్రిటికల్లీ ఎండేంజర్డ్. ఇంగ్లీష్ చూసుకోండి, నీట్గా ఉన్నది. క్రిటికల్ ఎక్స్టింక్ట్ కాదు, ఇక్కడ కీ ఇచ్చాడు కదా అని చెప్పి క్రిటికల్ ఎక్స్టింక్ట్ తీసుకోవద్దు మీరు. యాక్చువల్గా ఎక్స్టింక్ట్ వైల్డ్ అండ్ రెండు ఉంటాయి, అంతేగాని CRW అసలు ఉండదు. ఎక్స్టింక్ట్ అసలు ఉండదు. ఏంటి ఇక్కడ IUCNలో నేను మీకు ఒక ఈక్వేషన్ లాగా చెప్పా, 2+3+2+2 అని గుర్తుపెట్టుకోమన్నా. ఇందులో ఈ మూడు మనకి ఇంపార్టెంట్. అది ఎలా చెప్పాను, ప్రమాదంలో ఉంటే VU వల్నరబుల్, కొద్దిగా ప్రమాదం పెరిగితే ఎండేంజర్డ్, ఇంకొద్దిగా ప్రమాదం పెరిగితే CR అని చెప్పా. CR క్రిటికల్లీ ఎండేంజర్డ్ ఇది ఉండాలి. కాబట్టి ఈ క్వశ్చన్ తీవ్ర ప్రమాదంలో ఉంది అని ఉండాలి. ఇంగ్లీష్ పేపర్ చూస్తే అర్థమవుతుంది, అంటే ఇంగ్లీష్ మీడియం చూసుకుంటే. నెక్స్ట్ భారతదేశంలో ఘనవ్యర్థాలు ఎక్కువగా. ఘనవ్యర్థాలు ఏం కర్మ, ఈ వేస్ట్ కూడా మహారాష్ట్రనే. ఈ వేస్ట్ ఎలక్ట్రానిక్ వేస్ట్ కూడా మహారాష్ట్రనే. నెక్స్ట్ ఈ క్వశ్చన్ కూడా కొద్దిగా తికమగ్గా ఉంది, ఎందుకంటే ఇన్సిరనేషన్ని తెలుగులో భస్మీకరణం అనాలి. పైరోలైసిస్ అంటే అధిక ఉష్ణోగ్రతల వద్ద అనాలి. ఓకే, ఇంకా ప్లాస్మా గ్యాసిఫికేషన్ అంటే యాక్చువల్గా మీకు కార్బన్ బేస్డ్ ఉంటుంది. కంపోస్టింగ్ ఓకే, అంటే ఇక్కడ మీకు కంపోస్టింగ్ ఒక్కటి మ్యాచ్ అవుతుంది D4 అని. కానీ ఈ D4 మ్యాచ్ అయ్యేటప్పుడు ఇక్కడ మీరు చూసుకోండి, రెండు ఉన్నాయి, కానీ నాకు మూడోది కరెక్ట్ అనిపిస్తూ ఉంది. ఎందుకు అనిపిస్తుంది సార్ అంటే పైరోలైసిస్ అంటే అధిక ఉష్ణోగ్రత గురి చేయడం, పైరో అంటేనే ఎక్కువ ఉష్ణోగ్రత. ప్లాస్మా గ్యాసిఫికేషన్ అంటే కార్బన్ ఆధారిత ఇంధనాలు వాటిని ఉపయోగించుకోవటం. ఇక్కడ చూసుకుంటేనే B3C1, ఇదిగోండి B3C1. ఇంకా మనకి దహనం సింపుల్గా తీసేసుకోవచ్చు, ఏంటి ఇది వ్యర్థాలను కాల్చే ప్రక్రియ, కంపోస్టింగ్. కాబట్టి ఇది కూడా మీకు ఆన్సర్ 3 ఉండాలి. ఇది కూడా నాకు డౌట్. ఓకే, ఎందుకంటే మళ్ళీ ఇంగ్లీష్లో చూసుకుంటేనేమో దహనం ప్లేస్లో భస్మీకరణం వచ్చే విధంగా ఇన్సర్నేషన్ పెట్టాడు. ఇన్సర్నేషన్ అంటే భస్మీకరణం. అక్కడ కొద్దిగా చెక్ చేసుకోండి. క్వశ్చన్ నెంబర్ ఎంత ఇది, క్వశ్చన్ నెంబర్ 143లో నాకైతే ఇది కరెక్ట్ అనిపిస్తూ ఉంది. అనిపించడం ఏంటి, ఇదే కరెక్ట్. 143(3) చూసుకోవాలి. నెక్స్ట్ 144, వీటిలో ఏది బ్యాక్టీరియాతో బయోడిగ్రేడబుల్, ఇది కాదు కదా, సపరేట్ కదా ఇది. ఇవన్నీ జీవ సంబంధ పదార్థం, నిర్జీవ సంబంధ పదార్థం. ఇట్లంటే బయోడిగ్రేడబుల్ అవుద్ది, కానీ కాదు. నెక్స్ట్ హిమాలయాల గంగోత్రి ఎందుకు కరిగిపోతూ ఉంది, గ్లోబల్ వార్మింగ్. ఇంగ్లీష్లో చూడు బాగుంది, గ్లోబల్ వార్మింగ్. నెక్స్ట్ వాహనాల ఉత్పత్తి ఏ కాలుష్యం, ఆక్సిజన్ మోస సామర్థ్యాన్ని. దేంట్లో, రక్తంలో ఆక్సిజన్ మోస సామర్థ్యం అంటే హిమోగ్లోబిన్ సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. కార్బన్ మోనాక్సైడ్, డైరెక్ట్ క్వశ్చన్, ఎన్నిసార్లు చెప్పుకుంటాం. HbCO ఏర్పరుస్తుంది, కార్బాక్సీ హిమోగ్లోబిన్ అని చెప్పాను మీకు. రక్తం గడ్డగట్టేటటువంటి టైమింగ్ పెరుగుతుంది, పెరగడం వలన ఇబ్బంది పడతాడు. యాక్చువల్గా ఇక్కడ ఒక పదార్థం ఏర్పడుతుంది, HbCO అంటాం, కార్బాక్సీ హిమోగ్లోబిన్. నెక్స్ట్ ఇది కూడా నాకు తప్పు అనిపిస్తూ ఉంది, చూసుకోండి. ఇప్పుడు CFCలు గ్రీన్ హౌస్ వాయువులు వాతావరణాలకు దోహదం చేస్తాయి, భూమిపై UV రేడియేషన్ పెంచుతాయి. ఎందుకంటే ఓజోన్ దెబ్బతీసిందంటే ఖచ్చితంగా దాన్ని హోల్ పడి పెంచుతాయి. ఇది కరెక్ట్. అలానే క్లోరోఫ్లోరోకార్బన్ రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కండిషనర్లు మరియు ఏరోస్ప్రేలతో మానవ నిర్మిత వాయువులు. ఓకే, ఇది కూడా కరెక్ట్. కానీ ఇక్కడ కీలో ఏమిచ్చాడు, ఏకి 6 సరైన వివరణ కాదు అంటాడు. అట్లా అవుతుంది, రెండు సరైనవే కదా. ఆ CFCలకు కారణం ఇవే, ఏది ఈ గ్రీన్ హౌస్ వాతావరణ మార్పుల కారణం ఇవే కదా. ఇవి వచ్చేదే వేటి నుంచి ఇవి. కాబట్టి నాకైతే ఇది కరెక్ట్ అనిపిస్తూ ఉంది. 147(1). ఇది కూడా చెక్ చేసుకోండి, ఇది నా అభిప్రాయం మాత్రమే. ఓకే, కానీ మీరు కూడా క్రాస్ చెక్ చేసుకొని మీరు అపోజ్ పెట్టుకోండి, అబ్జెక్షన్స్ పెట్టుకోండి. అంటే 2 ఏళ్ళ నుంచి చదువుతున్నాం కదా, మాకు ఐడియా ఉంది దాని మీద.
నెక్స్ట్ మార్బుల్ క్యాన్సర్. మార్బుల్ క్యాన్సర్ అనగానే మీకు సల్ఫర్ గుర్తొస్తుంది. సల్ఫర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే యాక్చువల్గా ఇక్కడ ఎందుకు ఈ రెండు ఇచ్చాడు సార్ అంటే యాసిడ్ రైన్స్ గురించి చెప్పడానికి ప్రయత్నాలు చేశాడు. యాసిడ్ రైన్స్ గురించి. ఓకే, అలానే ఊపిరితిత్తుల క్యాన్సర్కి చాలా డేంజరస్ థింగ్ నికెల్. ద ఫస్ట్ కాజ్ నికెలే. లంగ్ టిష్యూని ఇబ్బంది పెట్టేది నికెల్ మనకి. గ్రీన్ హౌస్గా ప్రభావం అంటే మనం CO అంటాం, CO2 అంటాం. CO2తో పాటు మనకేంటి కొన్ని రెట్లు మీథేన్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ చూసుకోండి, మార్బుల్ క్యాన్సర్ A3 ఎక్కడుంది? A3. అలానే ఇంకోటి గ్రీన్ హౌస్ ప్రభావం B1 అన్నాడు, C1 అన్నాడు. ఓకే, ఊపిరితిత్తుల క్యాన్సర్ ఏమన్నాడు? D2 అన్నాడు. ఇంకా మిగిలింది ఇది సరిపోయింది. ఇంకా మిగిలిపోయింది మనం టక్కన పెట్టేసేయచ్చు. బయోమ్యాగ్నిఫికేషన్ అంటే క్లోరోహైడ్రో, ఎక్కువగా బయోమ్యాగ్నిఫికేషన్ క్లోరోహైడ్రోకార్బన్స్ అంటే చేపల్లో ఉంటుంది. ఇది మనం బయోమ్యాగ్నిఫికేషన్ తెలిసిందే, బయో అక్యుములేషన్ 2 చదివేటప్పుడు చేపల ఎగ్జాంపుల్ చెప్తాం. దానికి ఉదాహరణ క్లోరోహైడ్రోకార్బన్స్ వల్ల చేపలు ఎక్కువగా పొల్యూట్ అవుతాయి. ఇది నెక్స్ట్ తప్పు ప్రకటన. అటవీ నిర్మూలన CO2ను పెంచుతుంది, అది తగ్గిస్తుంది అంటే ఎట్లా అవుతుంది? అడవులు పెంచితే CO2 తగ్గుతుంది. ఎందుకంటే CO2 లాగేది అవే. అడవులను ఏమని పిలుస్తాం మనం? గ్రీన్ కార్బన్ సింక్ అంటాం. సముద్రాలను ఏమంటాం? బ్లూ కార్బన్ సింక్ అంటాం. అవునా? నువ్వు అఫారెస్టేషన్కి వెళ్తే CO2 తగ్గుతుంది, కానీ డిఫారెస్టేషన్ చేస్తే CO2 ఎట్ట తగ్గుతుంది? CO2 పెరుగుతుంది. అది తప్పుడు ప్రకటన. నెక్స్ట్ ఇదిగోండి, ఇదే అంగన్వాడీది ఇందాక మనం చెప్పింది, ICDS, ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్ మనం పిలుస్తుంటాం కదా, దానికి సంబంధించింది ఇది. కాబట్టి ఒక మూడు ప్రశ్నలు అంటే ఈ సంస్థలు మెయిన్, వాటి మీద నేను దృష్టి పెట్టలేదు. ఈసారి ఆ తప్పు కూడా జరగదు. 75కి 72 ప్రశ్నలు లిటరల్గా మన నోట్స్ నుంచే వచ్చాయి. నేను మళ్ళీ క్రాస్ చెక్ చేసుకున్నాను. ఆ పేపర్, ఆ లైవ్ క్లాసులు అన్నీ మీ దగ్గర ఉన్నాయి కదా, యాప్లో ఉన్న వాళ్ళు ఒకసారి మీరు చూసుకోవచ్చు. చూసుకుంటే మీకు వీటి మీద ఒక ఐడియా వస్తుంది. ఇది ఓకేనా? ఎన్ని మార్కులు వచ్చినాయి పేపర్ దగ్గర పెట్టుకొని ఒకసారి చూసుకోండి. అంటే అందరి దగ్గర కీ ఉంది, కానీ ఎక్స్ప్లెనేషన్ లేదు కదా, ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే అమ్మా, ఏదేమైనా ఈ రోస్టర్ ఇష్యూ కానీ మంచిగా క్లియర్ అయితే ఓకే. లేదంటే నోటిఫికేషన్ క్యాన్సిల్ అయినప్పుడు మళ్ళీ మీరు రాసేటప్పుడు నేనంటూ ఒక ఉన్నాను గుర్తుపెట్టుకోండి. SNTకి నరసింహ సార్ ఉన్నాడు, ప్రిలిమ్స్లో జాగ్రఫీకి నరసింహ సార్ ఉన్నాడు, నేనున్నా మీకు. ఓకే, ఉన్నది లేనిది ఈ పేపర్ చూస్తే మీకు అర్థమవుతుంది. అది లేదా కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మన సంస్థలో ఉన్న అభ్యర్థులను అడగండి, మీకే తెలుస్తుంది. నవీన నాపచేన పండుతుంది అంటానికి ఒక ఉదాహరణ ఎవరో ఎందుకు నన్ను నమ్మినట్టు నా స్టూడెంట్స్. వాళ్ళు స్టడీ హాల్లో చదివేటప్పుడు కూడా వాళ్ళు చాలామంది ఎగతాళి చేశారు, కానీ ఇప్పుడు వాళ్ళు సాలిడ్గా రాసి వచ్చారు పేపర్. ఏదేమైనా కట్ ఆఫ్లు ఇవన్నీ డిస్కషన్లు అది మీ పర్సనల్ అది. బట్ విద్యార్థులు చాలా బాధపడ్డారు కాబట్టి ఆ రోస్టర్ పాయింట్స్ అవన్నీ మంచిగా క్లియర్ అవ్వాలి. లేదంటే నోటిఫికేషన్ రద్దు అవుతుందా అంటే నిజంగా చాలా కష్టపడుతున్నారు స్టూడెంట్స్. ఆ లీగల్ ఇష్యూస్ కోర్టు దగ్గర పోయి మనకు మంచి జరగాలని మనం కోరుకుందాం. ఏదేమైనా ఎవరికి అన్యాయం జరగకూడదు అది. కాబట్టి మీరు ఆలోచించుకొని దాన్ని బట్టి ఒక తెలివైన నిర్ణయం తీసుకోండి. ఓకే, ఇది పూర్తిగా మీ విఘ్నత. అది ఇంతకుముందు ఉన్నటువంటి అగ్రెసివ్నెస్ ఉండకపోవచ్చు స్టూడెంట్స్లో. ఎందుకంటే కొంతమంది బాగా రాసేటప్పటికి కట్ ఆఫ్ ఎంత అని ఫీల్ అవుతూ తగ్గిపోతారు. కాదు కదా, నిజం అనేది ఒకటి ఉంది, దానికోసం కూడా మీరు ప్రయత్నం చేయండి. ఎవరైతే ఆ నిజం కోసం ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి కనీసం సపోర్ట్ అయినా ఇవ్వండి. నేనైతే వాళ్ళకి సపోర్ట్ ఇస్తున్నా, ఎందుకంటే రోస్టర్లో మిస్టేక్స్ ఉంటే మాత్రం అది క్లియర్ చేయాల్సిందే. రేపు మార్చి 11వ తేదీ దాని గురించి ఉంది కదా, మనం చూద్దాం, దానికోసం వెయిట్ చేద్దాం. ఓకేనా? ఎనీవే, మంచిగా రాశారు మన విద్యార్థులు. మంచిగా రాసిన అభ్యర్థులందరికీ కూడా ఇంకొకసారి శుభాకాంక్షలు. ఇలానే చదవండి, ఏదైనా సరే సిలబస్ దగ్గర పెట్టుకుని చదవండి. మీకు ఖచ్చితమైనటువంటి భవిష్యత్తు ఉంటుంది. అది కూడా మీరు కోరుకున్న భవిష్యత్తే, అది బంగారు భవిష్యత్తు. ఓకే అమ్మా, కంగ్రాచులేషన్స్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్.